హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం అలైస్ ఇన్ బార్డర్ల్యాండ్ సీజన్ 3 గురించి తెలుసుకుందాం. మన ఛానల్లో సీజన్ 2కి సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి. చిన్న ప్రాబ్లం వల్ల అవి అప్లోడ్ చేయలేకపోయాను. సో సీజన్ 3లోకి వెళ్ళబోయే ముందు సీజన్ 2 ఎండింగ్ గురించి కొంచెం తెలుసుకుందాం. సో సీజన్ 2 ఎండింగ్లో అందరూ కింగ్ ఆఫ్ స్పేడ్స్తో ఫైట్ చేసి గాయపడి ఉంటారు. లాస్ట్ గేమ్ క్వీన్ ఆఫ్ హార్ట్స్తో ఆడాలి. ఆ గేమ్ని ఆడేకి అందరూ ఆరిసు ఇంకా ఉసాగిని పంపిస్తారు. సో వాళ్ళిద్దరూ కలిసి క్వీన్ ఆఫ్ హార్ట్స్ దగ్గరికి గేమ్ ఆడేకి వెళ్తారు. గేమ్ చాలా సింపుల్గానే ఉంటుంది. వాళ్ళు జస్ట్ ఆ గేమ్ని కంప్లీట్ చేయాలి. కానీ ఇక్కడ క్వీన్ ఆఫ్ హార్ట్స్ వాళ్ళని ట్రాప్ చేసేకి వాళ్ళతో చాలా మైండ్ గేమ్స్ ఆడుతుంది. ఇక్కడ ఆరిసు తన గన్తో క్వీన్ ఆఫ్ హార్ట్స్ని చంపేకి చూస్తాడు. కానీ ఉసాగి తనని ఆపేస్తుంది. ఎలాగో అలా ఆరిసు ఇంకా ఉసాగి ఆ గేమ్ని కంప్లీట్ చేసేస్తారు. చివరికి క్వీన్ ఆఫ్ హార్ట్స్ పైన కూడా ఆ లేజర్ పడి తను కూడా అక్కడ చనిపోతుంది. పైన తిరుగుతున్న ఆ కార్డ్స్ కూడా పేలి కాలిపోతాయి. అప్పుడే వాళ్లకు ఈ గేమ్ కంప్లీట్ అయిందని, మీరు ఇక్కడే పర్మనెంట్ సిటిజన్గా ఉండిపోతారా లేక తిరిగి మీ ప్రపంచానికి వెళ్ళిపోతారా అని వాయిస్ వినిపిస్తుంది. అక్కడ గాయపడిన ఆరిసు ఫ్రెండ్స్ అందరూ మేము తిరిగి మా ప్రపంచానికి వెళ్ళిపోతామని చెప్తారు. ఆరిసు ఇంకా ఉసాగి కూడా అదే చూస్ చేసుకుంటారు. స్టోరీ సీజన్ 1 ఎపిసోడ్ 1లోకి వచ్చేస్తుంది. ఆరిసు ఇంకా తన ఫ్రెండ్స్ షిబుయాలో నిలబడి ఉంటారు. ఆ గేమ్లో ఉన్న వాళ్ళందరూ అదే స్టేషన్ దగ్గర ఉండడం మనం గమనిస్తాము. అప్పుడే ఆ స్టేషన్ దగ్గర ఒక మెట్రాయిడ్ పడి ఆ ప్లేస్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. ఆ గేమ్లో చనిపోయిన వాళ్ళందరూ ఇక్కడ రియల్గా చనిపోయి ఉంటారు. అలాగే బ్రతికిపోయిన వాళ్ళందరూ గాయాలతో ఇక్కడ కూడా బయటపడతారు. ఆరిసుకి మెలకువ వచ్చినప్పుడు తన తమ్ముడు తనతో నీ హార్ట్ బీట్ 1 నిమిషం ఆగిపోయిందని, కానీ ఎలాగో అలా మళ్ళీ నువ్వు బ్రతికావని చెప్తాడు. అప్పుడే ఆ హాస్పిటల్లో ఆ గేమ్ ఆడిన వాళ్ళందరూ ఉండడం మనం చూస్తాము. సో నిజానికి ఆ మెట్రాయిడ్ పడినప్పుడు అందరి గుండె 1 నిమిషం ఆగిపోయి ఉంటుంది. ఆ టైంలో అందరూ బార్డర్ల్యాండ్కి వెళ్ళిపోయి ఉంటారు. సో వాళ్ళు ఆడిన ఆ గేమ్స్ అన్నీ వీళ్ళు హార్ట్ బీట్ ఆగిపోయిన ఆ 1 నిమిషంలోనే జరిగి ఉంటాయి. ఆ గేమ్ నుంచి బ్రతికి బయట పడలేకపోతే 1 నిమిషం తర్వాత వాళ్ళ హార్ట్ బీట్ మళ్ళీ తిరిగి రాదు. దాంతో వాళ్ళు అలానే చనిపోతారు. సో బార్డర్ల్యాండ్ నుంచి బయటపడ్డాక ఉసాగికి ఇంకా ఆరిసుకి ఏమీ గుర్తుండదు. హాస్పిటల్లో వాళ్ళు ఒకరినొకరు కలుసుకుంటారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందని ఒకరికొకరు మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక టేబుల్ పైన మనం జోకర్ కార్డ్ని చూస్తాము. సో ఇప్పటి వరకు వాళ్ళు సీజన్ 1 అండ్ 2లో అన్ని కార్డ్స్ కోసం గేమ్స్ ఆడారు. కానీ ఇప్పటి వరకు గేమ్లో జోకర్ కార్డ్ రాలేదు. సో జోకర్ కార్డ్ చూపిస్తూనే సీజన్ 2 ఇక్కడే ఎండ్ అవుతుంది. సీజన్ 3 స్టార్టింగ్లో మనకి మళ్ళీ ఆరిసు ఇంకా ఉసాగి అదే గేమ్లో ఉన్నట్లు చూపిస్తారు. వాళ్ళు ఆ లాస్ట్ గేమ్ కంప్లీట్ చేసిన తర్వాత మా ప్రపంచానికి మేము వెళ్ళిపోతామని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ అదే గేమ్లో ఉన్న ఇంకో ఇద్దరు మాత్రం వాళ్ళు అదే గేమ్లో పర్మనెంట్ సిటిజన్గా ఉండాలి అని కోరుకుంటారు. స్టోరీ కొన్ని రోజుల తర్వాతకి వెళ్తుంది. ఆ మెట్రాయిడ్ పడిన తర్వాత అక్కడ బ్రతికిన వాళ్ళందరికీ PTSD వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ఆడిన గేమ్స్ అన్నీ ఏవి గుర్తు ఉండవు. ఆరిసు ఒక కౌన్సిలింగ్ సెషన్లో ఉంటాడు. అతనితో ఆ మెట్రాయిడ్ పడినప్పుడు తను వేరే లోకంలోకి వెళ్ళినట్లు, అలాగే ఏమన్నా గేమ్స్ ఆడినట్లు నీకేమన్నా గుర్తుందా అని ఒక అతను అడుగుతాడు. దానికి ఆరిసు నాకేం గుర్తులేదని, నేనేదో ఒక జర్నీలో ఉన్నట్లు నాకు అనిపించిందని చెప్తాడు. తనని క్వశ్చన్స్ అడుగుతున్న ర్యూజీ మాత్రం తన పైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఆ మెట్రాయిడ్ బ్లాస్ట్లో ఉన్న వాళ్ళందరూ చాలామంది వాళ్ళేదో గేమ్స్ ఆడినట్లు గుర్తుకొస్తోందని, నీకేం రావట్లేదా అని అడుగుతాడు. కానీ పక్కన ఉన్న వాళ్ళు ర్యూజీని తనని ఎక్కువ ఫోర్స్ చేయొద్దని, గుర్తొస్తే తనే చెప్తాడు అని చెప్తారు. దాంతో ర్యూజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే మనం ఆ బ్లాస్ట్లో చాలామంది చనిపోయినట్లు కొన్ని విజువల్స్ చూస్తాము. ర్యూజీ ఆరిసు దగ్గరికి వచ్చి నీకు నీ డ్రీమ్స్ గురించి ఏ విషయం గుర్తొచ్చినా నాకు కాల్ చేసి చెప్పమని చెప్తాడు. బయట ఉసాగి ఆరిసు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మనకు వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయిందని తెలుస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ర్యూజీ వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. నిజానికి అతను చావు తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, అసలు ఆఫ్టర్ లైఫ్లో ఏముంది అని చాలా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. దానికోసం తను చాలా కల్ట్స్లో కూడా జాయిన్ అయ్యి ఉంటాడు. ఆ మెట్రాయిడ్ పడినప్పుడు ఆ బ్లాస్ట్ వల్ల చాలామంది ఆ లోకంలోకి వెళ్ళినట్లు, అక్కడ గేమ్స్ ఆడినట్లు ఇంటర్వ్యూలో చెప్పి ఉంటారు. దాని గురించి తెలుసుకోవాలని అక్కడికి పోవాలని ర్యూజీ చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు తనకి ఒక ఆమె ఇలాంటి గ్రూప్ నాకు ఒకటి తెలుసని, నీకు కావాలంటే ఆ గ్రూప్లో రెఫర్ చేస్తా అని చెప్తుంది. ర్యూజీ ఆ గ్రూప్లో నేను జాయిన్ అవుతానని నన్ను రెఫర్ చేయమని అడుగుతాడు. కొన్ని రోజుల తర్వాత ర్యూజీకి ఆ గ్రూప్ నుంచి ఇన్విటేషన్ వస్తుంది.
తను అక్కడికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ కొంతమంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అతను అక్కడికి చేరుకున్నాక అందరూ కలిసి లోపలికి వెళ్తారు. అందరినీ రౌండ్గా చైర్స్లో కూర్చోబెట్టి ఒక గేమ్ని స్టార్ట్ చేస్తారు. అందరికీ కొన్ని కార్డ్స్ ఇస్తారు. వాళ్ళు పక్కన వాళ్ళ కార్డ్స్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఉండాలి. మన దగ్గర కార్డ్స్ పెయిర్ అయితే అది కింద పెట్టేయాలి. అలా చేస్తే షాక్ తగిలి చనిపోతారు. ఆ గేమ్ చివరికి ఒకరు మాత్రమే గెలవగలరు. చివరిగా ఎవరి చేతిలో జోకర్ కార్డ్ మిగులుతుందో వాళ్ళే ఆ గేమ్కి విన్నర్. ఒక ఆమె భయపడి చైర్ నుంచి పైకి లేస్తుంది. దాంతో షాక్ తగిలి ఆమె అక్కడే చనిపోతుంది. గేమ్ కంటిన్యూ చేసినా చనిపోతారు. అలాగే గేమ్ ఆపి పైకి లేచినా చనిపోతారు. ఆ గేమ్లో షాక్ తగిలి అందరూ చనిపోయి చివరికి ర్యూజీ ఇంకా ఇంకో అతను మిగులుతారు. ర్యూజీ ఆపోజిట్ పర్సన్ని ట్రిక్ చేస్తాడు. దాంతో ఆపోజిట్ పర్సన్ ఓడిపోయి ర్యూజీ గెలిచేస్తాడు. అప్పుడే అక్కడికి బండా అనే వ్యక్తి వస్తాడు. అతను ఎవరో కాదు, ఆరీసు గేమ్ గెలిచినప్పుడు ఆ గేమ్లోనే పర్మనెంట్ సిటిజన్షిప్ తీసుకొని అక్కడే ఉండిపోయిన వ్యక్తి. తను ర్యూజీతో వెల్కమ్ టు బార్డర్ల్యాండ్ అని చెప్తాడు. ఇంకోవైపు ఉసాగికి వాళ్ళ నాన్న తన ముందే చనిపోయినట్లు పీడకలలు వస్తూ ఉంటాయి. ఒకరోజు ఆరీసు ఇంటర్న్షిప్ చేసే చోట అన్ వస్తుంది. తనకి గేమ్ గురించి మొత్తం గుర్తుకు వచ్చి ఉంటుంది. కానీ ఆరీసుకి ఇంకా ఏం గుర్తు రాలేదు. తను ఆరీసుతో మనం ఆల్రెడీ కలిసామని, కలిసి గేమ్స్ కూడా ఆడామని చెప్తుంది. బార్డర్ల్యాండ్కి వెళ్ళేకి ఒక డ్రగ్ ఉందని, అది వేసుకుంటే మనం మళ్ళీ ఆ బార్డర్ల్యాండ్కి వెళ్ళొచ్చని చెప్తుంది. తనేం చెప్తుందో ఆరీసుకి ఏం అర్థం కాదు. ఇంకోవైపు ఉసాగికి వాళ్ళు సీజన్ 2లో గేమ్ ఆడిన ఆ రిసార్ట్ కనిపిస్తుంది. తను ఆ రిసార్ట్ చూసినట్లు ఉందని లోపలికి వెళ్తుంది. అప్పుడే తనకి అగుని చేసిన మాస్ మర్డర్స్ గుర్తుకు వస్తాయి. ఆ రిసార్ట్ మొత్తం శవాలు ఉన్నట్లు తనకు కనిపిస్తుంది. తనకి ఏం జరుగుతుందో అర్థం కాక తను అక్కడే కూర్చుంటుంది. ఇంకోవైపు ఆరీసు అంతో మాట్లాడుకొని ఇంటికి వస్తాడు. అప్పుడే ఉసాగి తనకి కాల్ చేసి సారీ చెప్తుంది. ఆరీసు ఏం జరిగింది ఏమి అని అడుగుతాడు. ఉసాగి ఏమీ మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేస్తుంది. తను వెంటనే ఉసాగిని వెతుక్కుంటూ వెళ్తాడు. తనకి ఉసాగి ఎక్కడా కనిపించదు. అతను ఉసాగి కోసం పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాడు. పోలీసులు తనని ట్రాక్ చేసి తను ర్యూజీతో ఆ రిసార్ట్ నుంచి బయటికి వెళ్ళిందని తెలుసుకుంటారు. ఆరీసు వెంటనే ర్యూజీ పనిచేసే చోటికి వెళ్తాడు. తన రూమ్ మొత్తం ఆఫ్టర్ లైఫ్ గురించి, చావు తర్వాత ఏమొస్తుంది అని తను ఇన్వెస్టిగేట్ చేసిన రిపోర్ట్సే ఉంటాయి. అలాగే ఆ సిటీలో జరుగుతున్న మాస్ సూసైడ్స్ గురించి, ఇంకా కొన్ని కల్ట్స్ గురించి కూడా డీటెయిల్స్ ఉంటాయి. ర్యూజీతో పనిచేసే వాళ్ళు తను ఆఫ్టర్ లైఫ్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ చాలా కల్ట్ మీటింగ్స్లో జాయిన్ అయ్యాడు అని చెప్తారు. అప్పుడే ర్యూజీ దగ్గర ఉసాగి ఇన్ఫర్మేషన్ కూడా ఉందని తెలుస్తుంది. ఉసాగి ఫైల్, ఇంకా తను కౌన్సిలింగ్ తీసుకుంటున్నప్పుడు తనకి రాత్రిపూట వాళ్ళ నాన్న గురించి నైట్ మేర్స్ వస్తున్నట్లు చెప్పి ఉంటుంది. ఆ రికార్డింగ్స్ అన్నీ ర్యూజీ దగ్గర ఉంటాయి. అందులో ఈ నైట్ మేర్స్ గురించి ఆరీసుకి తెలియదని, మా నాన్న ఏదన్నా నైట్ మేర్లో ఉంటే తన కోసం నేను మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి సిద్ధమని చెప్తుంది. తనకి తెలియకుండా ఉసాగి చాలా బాధపడుతుందని ఆరీసు అది తెలుసుకొని బయటికి వస్తాడు. తను తిరిగి వెళ్తున్నప్పుడు తనకి దారిలో బండా కనిపిస్తాడు. నువ్వు గేమ్ కంప్లీట్ చేసిన దానివల్లే నేను గేమ్లో సిటిజన్ అయ్యానని, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి గేమ్స్ ఆడాలి, నువ్వు ఇష్టపడుతున్న అమ్మాయి ఆల్రెడీ బార్డర్ల్యాండ్లోనే ఉందని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ తను ఒక జోకర్ కార్డ్ని ఆరీసుకి ఇచ్చి వెళ్తాడు. కానీ ఆరీసుకి మాత్రం ఏ గేమ్స్ గుర్తు ఉండవు. అప్పుడే పోలీసుల నుంచి తనకి కాల్ వస్తుంది. ఉసాగిని వాళ్ళు కనిపెట్టి ఉంటారు. ర్యూజీ బలవంతంగా ఉసాగిని ఒక డ్రగ్ ఎక్కించాడని, తను కూడా ఆ డ్రగ్ వేసుకున్నాడని, ఇప్పుడు వాళ్ళు కోమాలో ఉన్నారని చెప్తారు. ఉసాగికి ఎప్పుడైనా హార్ట్ అటాక్ రావచ్చని చెప్తారు. ర్యూజీ కూడా సేమ్ కండిషన్లో ఉంటాడు. ఆరీసుకి ఉసాగి వస్తువుల్లో ఒక జోకర్ కార్డ్ కనిపిస్తుంది. సేమ్ కార్డ్ బండా కూడా తనకి ఇచ్చి వెళ్ళి ఉంటాడు. అతను ఉసాగి బార్డర్ల్యాండ్లో ఉంది అని చెప్పడం తనకి గుర్తుకు వస్తుంది. అతను వెంటనే అన్ దగ్గరికి వెళ్ళి ఉసాగి బార్డర్ల్యాండ్కి వెళ్ళిందని, నేను కూడా అక్కడికి వెళ్ళాలని బండా తనకు ఇచ్చిన జోకర్ కార్డ్ని తనకు చూపిస్తాడు. నాకేం గుర్తు లేదని, కానీ ఉసాగిని కాపాడేకి ఈ దారి ఒకటే ఉంటే నేను వెళ్తా అని చెప్తాడు. అన్, నువ్వు ఈ డ్రగ్ తీసుకుంటే నీ హార్ట్ 2 నిమిషాలు కొట్టుకోవడం ఆపేస్తుందని, నీకు తిరిగి రావడానికి ఆ 2 నిమిషాలు మాత్రమే ఉంటాయని, కానీ అవే 2 నిమిషాలు బార్డర్ల్యాండ్లో కొన్ని నెలలులాగా కనిపిస్తాయని చెప్తుంది. అప్పుడే ఆరీసుకి ఉసాగికి హార్ట్ అటాక్ వచ్చినట్లు ఫోన్ వస్తుంది. సో ఉసాగికి కూడా ఆ డ్రగ్ తీసుకోవడం వల్ల హార్ట్ 2 మినిట్స్ ఆగిపోతుంది. ఆరీసు కూడా వెంటనే అదే టైంలో వెళ్ళి ఉసాగిని కాపాడకపోతే ఆ గేమ్స్ నుంచి తిరిగి వస్తుందో లేదో తెలియదు. ఆరీసు కూడా ఆ డ్రగ్ తీసుకొని వెళ్తే
మళ్ళీ తిరిగి వస్తాడో లేదో తెలియదు. అయినా సరే వెంటనే తను కూడా అక్కడికి వెళ్ళాలని ఆ డ్రగ్ని తీసుకుంటాడు. తను ఆ డ్రగ్ తీసుకొని హార్ట్ స్టాప్ అయిన వెంటనే తను బార్డర్ ల్యాండ్లోకి వెళ్తాడు. రియల్ టైంలో తన హార్ట్ స్టాప్ అయ్యి 2 మినిట్స్ అయితే బార్డర్ ల్యాండ్లో అదే టైం కొన్ని నెలలు అయిపోయినట్లు కనిపిస్తుంది. సో ఆ డ్రగ్ తీసుకుంటానే ఆరిసు ముందర ఉన్న అన్ మాయమైపోతుంది. బయటికి వచ్చాక ఎవ్వరూ కనిపించరు. ఆ బిల్డింగ్ ఇంకా ఆ ఊరు మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. అప్పుడు తనకి అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది. 15 కిలోమీటర్ల తర్వాత సాయంత్రం ఒక గేమ్ స్టార్ట్ అవుతుంది అని బోర్డు ఉంటుంది. ఆ బోర్డు చూసి తను ఆ డైరెక్షన్లో వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. తను సాయంత్రానికి ఆ గేమ్ జరిగే చోటికి చేరుకుంటాడు. అది ఒక గుడి. తను వెంటనే ఆ గుడిలోకి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడున్న డోర్ క్లోజ్ అయిపోతుంది. పార్టిసిపెంట్స్ అందరూ వచ్చారని గేమ్ స్టార్ట్ చేద్దామని వాయిస్ వినిపిస్తుంది. దీంతో ఎపిసోడ్ 1 ఇక్కడే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 2 స్టార్టింగ్లో మనకు ఆ ప్లేయర్స్ అందరినీ చూపిస్తారు. అలాగే ఆ గేమ్ ఎలా ఆడాలో కూడా చెప్తారు. అక్కడున్న వాళ్ళల్లో 10 మంది ఒక్కొక్కరుగా ముందుకు వెళ్ళి అక్కడి నుంచి ఒక చీటీ తీయాలి. ఆ చీటీలో వాళ్ళకి గుడ్ లక్, బ్యాడ్ లక్ అలా వాళ్ళకు వచ్చిన లక్ని బట్టి వాళ్ళకు వచ్చే క్వశ్చన్ డిఫికల్టీ ఉంటుంది. వాళ్ళల్లో ఒక డ్రగ్ అడిక్ట్ ఉంటాడు. తను ఫస్ట్ నేను వెళ్ళి ఆ చీటీ తీస్తానని చెప్పి ముందుగా అతను వెళ్తాడు. సో 10 మంది చీటీలు తీసిన తర్వాత ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు గెలిచినట్లు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కన్ఫ్యూజన్లో ఉంటారు. అసలు ఈ గేమ్ ఏంది, ఇక్కడ ఇదంతా ఎవరు చేస్తున్నారు అని. ఆ డ్రగ్ అడిక్ట్ వెళ్ళి చీటీని తీస్తాడు. అతనికి ఎక్స్ట్రీమ్ గుడ్ లక్ వస్తుంది. అంటే తనకి ఏ క్వశ్చన్ ఉండదు. తను బ్రతికిపోయి పక్కకి వెళ్ళిపోతాడు. రెండవసారి ఒక అమ్మాయి వెళ్తుంది. తనకి ఒక మ్యాథ్స్ క్వశ్చన్ వస్తుంది. ఆన్సర్ చేయడానికి 1 మినిట్ మాత్రమే ఉంటుంది. పక్కన ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి తెలిసిన ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్పడంతో కన్ఫ్యూజ్ అయ్యి తను ఆన్సర్ 18 అని చెప్తుంది. కానీ కరెక్ట్ ఆన్సర్ 15. సో తన ఆన్సర్కి కరెక్ట్ ఆన్సర్కి ఉన్న డిఫరెన్స్ ఎంతో అన్ని అగ్గిబాణాలు వాళ్ళ వైపుకి వస్తాయి. అగ్గిబాణాల అంటే ఏంటి అని ఆలోచించుకుంటూ ఉన్నప్పుడే సడన్గా పక్క నుంచి ఒక బాణం వచ్చి ఆమె గొంతులో గుచ్చుకుంటుంది. తను అక్కడే చనిపోతుంది. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళకి ఆ గేమ్ సీరియస్నెస్ తెలుస్తుంది. అలా ఒక్కొక్కరిగా అక్కడికి వెళ్ళి ఆ చీటీలు తీస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పే ఆన్సర్స్ ఒక్కటి కూడా కరెక్ట్ ఉండవు. వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ 50, 100 అలా డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. సో ఎంత డిఫరెన్స్ ఉంటుందో అన్ని అగ్గిబాణాలు వాళ్ళ మీదకు వస్తూ ఉంటాయి. సో ఆ బాణాలు తగిలి అక్కడ చాలామందికి గాయాలు అవుతాయి. అలాగే చాలామంది చనిపోతారు కూడా. ఇంకోవైపు ఆ బాణాల వల్ల ఆ గుడి మొత్తం కాలిపోతూ ఉంటుంది. ఇదంతా జరుగుతున్నప్పుడే ఆరిసుకి నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చానని, ఇక్కడ గేమ్స్ కూడా ఆడానని గుర్తుకు వస్తుంది. అలాగే చనిపోయిన తన ఫ్రెండ్స్ కూడా తనకి గుర్తుకు వస్తారు. 9th మెంబర్ చీటీ తీసేకి వెళ్తుంది. తనకు అడిగిన క్వశ్చన్కి తను ఆన్సర్ 2 అని చెప్తుంది. కానీ ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 450. సో తన ఆన్సర్కి కరెక్ట్ ఆన్సర్కి డిఫరెన్స్ 448. అన్ని అగ్గిబాణాలు వాళ్ళ వైపుకి వస్తాయి. అన్ని బాణాలు అసలు ఎలా వస్తాయని అందరూ ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పుడే గాల్లో నుంచి అన్ని బాణాలు వాళ్ళ వైపుకి వస్తాయి. అన్ని బాణాలు ఒకేసారి రావడంతో అక్కడ చాలామంది చనిపోయి చాలామందికి గాయాలవుతాయి. చివరి చీటీ తీసేకి ఆరిసు వెళ్తాడు. అప్పుడే తనకి అక్కడ ఎక్స్ట్రీమ్ బ్యాడ్ లక్ వస్తుంది. అంటే చాలా కష్టమైన క్వశ్చన్ వస్తుంది. ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉంది అని క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ ఆరిసు కరెక్ట్గా చెప్పాలి. తను ఎంత డిఫరెన్స్తో అయితే ఆన్సర్ రాంగ్ చెప్తాడో అన్ని బాణాలు వాళ్ళ వైపుకి వస్తాయి. టైం అయిపోతూ ఉంటుంది. తను వెంటనే ఒక నంబర్ని చెప్తాడు. అప్పుడే వాళ్ళకి తను ఇచ్చిన ఆన్సర్ రాంగ్ అని, కరెక్ట్ ఆన్సర్కి తన ఆన్సర్కి డిఫరెన్స్ 10 కోట్లు అని వస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళ వైపుకి 10 కోట్ల అగ్గి బాణాలు వస్తాయి. వాళ్ళు దాని నుంచి తప్పించుకోవాలి. అన్ని బాణాల నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. అవి గనుక వాళ్ళ వైపుకి వస్తే వాళ్ళు డెఫినెట్గా చావాల్సిందే. అప్పుడే ఆరిసుకి వాళ్ళు ఇప్పటి వరకు ఆడిన గేమ్ మొత్తంలో ఒక క్లూ కనిపిస్తుంది. ఫస్ట్లో గుడ్ లక్ తీసిన స్లిప్లో వాళ్ళకి ఒక డైరెక్షన్ ఉంటుంది. ఆ డైరెక్షన్లో వెళ్తే బాణాలు అటువైపు రావని, మనం అక్కడికి వెళ్తే సేఫ్గా ఉండొచ్చని చెప్పి అందరినీ అక్కడికి పిలుచుకొని వెళ్తాడు. కానీ అక్కడ ఏ సేఫ్ ప్లేస్ ఉండదు. వాళ్ళ వైపుకి బాణాలు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఎలా వాటి నుంచి తప్పించుకోవడం అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఆరిసుకి కింద ఒక టన్నల్ ఉందని తెలుస్తుంది. తను వెంటనే అక్కడున్న రాయిని వేరే వాళ్ళ హెల్ప్తో పైకి లేపుతాడు. కానీ వాళ్ళ వైపుకి వస్తున్న బాణాలు చూసి అక్కడున్న వాళ్ళందరూ చాలా భయపడిపోతూ ఉంటారు. ఆ బాణాలు వాళ్ళ మీద పడక ముందే వెంటనే వాళ్ళు ఆ రాయిని తీసి పక్కన పారేసి
ఆ టన్నల్లోకి వెళ్ళిపోతారు. కానీ కొందరు మాత్రం ఆ టన్నల్లోకి వెళ్ళలేక ఆ బాణాల్లోనే పడి కాలి చనిపోతారు. సో చివరికి ఆరిస్సుతో పాటు ఇంకొంతమంది ఆ గేమ్ నుంచి తప్పించుకొని గెలిచి అక్కడి నుంచి బయటపడతారు. వాళ్ళు బయటికి రాగానే ఇంకో గేమ్ ఇన్ని గంటల్లో స్టార్ట్ అవుతుందని బోర్డు కనిపిస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ అది చూసి మనం గేమ్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సిందేనా అని అడుగుతారు. దానికి ఆరిసు మనం పార్టిసిపేట్ చేయకపోయినా చనిపోతామని, మనం పార్టిసిపేట్ చేసి ఎలాగో అలా బ్రతికేకి ట్రై చేద్దామని చెప్తాడు. అప్పుడే వాళ్ళకి గాల్లో ఒక పెద్ద జోకర్ కార్డ్ కనిపిస్తుంది. అందరికీ మెల్లిమెల్లిగా గుర్తుకు వస్తూ ఉంటుంది. నిజానికి అక్కడున్న వాళ్ళందరూ ఇంతకుముందు ఆ గేమ్ ఆడి వెళ్ళిన వాళ్ళే. పూర్తిగా వాళ్ళకి గుర్తుకు రాకపోయినా కొంచెం కొంచెం వాళ్ళకి గుర్తు వస్తూ ఉంటుంది. బండ అందరి దగ్గరికి వెళ్ళి ఆరిసుకి ఇచ్చినట్లు వాళ్ళందరికీ జోకర్ కార్డ్ ఇచ్చి ఉంటాడు. ఆ రాత్రి అందరూ కూర్చొని వాళ్ళ వాళ్ళ స్టోరీస్ని అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే అందరూ కలిసి గేమ్ లొకేషన్కి వెళ్తారు. అప్పుడే వాళ్ళకు గేమ్ రూల్స్ని చెప్తారు. గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా అర్థం చేసుకోండి. ఒక్కొక్కరికి కొన్ని కార్డ్స్ ఇస్తారు. మనం గేమ్ స్టార్ట్ అయినప్పుడు పక్క వాళ్ళని టచ్ చేసి వాళ్ళని ఛాలెంజ్ చేయాలి. ఛాలెంజ్ చేసిన తర్వాత వాళ్ళతో మనం గేమ్ ఆడాలి. మన కార్డ్స్ 3 తీసి టేబుల్ పైన పెట్టాలి. ఆపోజిట్ పర్సన్ కూడా తీసి తన కార్డ్స్ బయట పెడతాడు. ఎవరి కార్డ్స్ హైయెస్ట్ నెంబర్ అయితే వాళ్ళు గెలుస్తారు. సో ఇంత సింపుల్గా గేమ్ అయిపోదు. ఆ కార్డ్స్లో ఒక్కొక్కరి దగ్గర జాంబీ కార్డ్స్ కూడా ఉంటాయి. సో జాంబీ కార్డ్ ఉన్నవాళ్ళు జాంబీస్ అని అర్థం. అది యూజ్ చేసి వాళ్ళు ఆపోజిట్ పర్సన్ని కూడా జాంబీగా మార్చేయచ్చు. లేదా ఆపోజిట్లో ఉన్న వ్యక్తి గన్ యూజ్ చేసి ఆ జాంబీని చంపేయచ్చు. ఆ గన్ని ఒకసారి మాత్రమే యూజ్ చేయొచ్చు. చంపడం ఇష్టం లేకపోతే ఒకవేళ వాళ్ళ దగ్గర వ్యాక్సిన్ కార్డ్ ఉంటే ఆ జాంబీస్ని హ్యూమన్స్ లాగా మార్చచ్చు. గన్ కార్డ్స్ అందరి దగ్గర ఉంటాయి, కానీ వ్యాక్సిన్ కార్డ్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయో ఎవరికి తెలియదు. ఆ గేమ్ అయ్యేలోపు హ్యూమన్స్ ఎక్కువ మంది ఉంటే హ్యూమన్స్ గెలిచినట్లు, లేదా జాంబీస్ ఎక్కువ మంది ఉంటే జాంబీస్ గెలిచినట్లు. ఇక్కడ ఆరుసి టీం అందరూ మనలో మనమే ఆడుకుందామని, మనం హ్యూమన్స్ లాగే ఉంటే చివరికి హ్యూమన్సే ఎక్కువ ఉండి మనం గెలుస్తామని, ఆపోజిట్ టీంలో ఎవరన్నా జాంబీ ఉంటే మనం జాంబీగా మారిపోతే అందరం చనిపోతామని ప్లాన్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళ గ్రూప్లోనే ఎవరన్నా జాంబీ కార్డు ఉన్న వ్యక్తి ఉన్నా కూడా అతను బయటికి చెప్పుకోలేడు. ఎందుకంటే అతను తను జాంబీ అని చెప్పగానే ఆపోజిట్లో ఉన్న వ్యక్తి గన్ కార్డ్ని తీసి అతన్ని చంపేయచ్చు. సో ఎవరికి వాళ్ళు సీక్రెట్గా ఆ గేమ్ని ఆడుతూ ఉంటారు. ఎంతమంది హ్యూమన్స్ ఉన్నారో ఎంతమంది జాంబీస్ ఉన్నారో ఎవ్వరికీ తెలియదు. అప్పుడే ఆర్ఎస్సీ టీం వాళ్ళ దగ్గరికి వేరే వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళని టచ్ చేసి ఛాలెంజ్ చేస్తారు. సో వాళ్ళు వేరే వాళ్ళతో కూడా ఆ గేమ్ ఆడాల్సి వస్తుంది. ఆ గేమ్ మధ్యలో ఉన్నప్పుడే ఆరిసుకి ఉసాగిలాగే ఎవరో అమ్మాయి కనిపిస్తుంది. కానీ తను తిరిగినప్పుడు చూస్తే అక్కడ ఉసాగి ఉండదు, వేరే అమ్మాయి ఉంటుంది. సో గేమ్ ఆడేకి పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోండి అన్నప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి ఆరిసుని టచ్ చేస్తుంది. సో ఇలా గేమ్ని 20 సార్లు ఆడాలి. ఆ అమ్మాయితో ఆరిసు ఆడుతున్నప్పుడు నువ్వు జాంబీ కదా నాకు తెలుస్తోంది అని చెప్పి నన్ను జాంబీగా మార్చొద్దని, నువ్వు జాంబీ అని నేను ఎవరికి చెప్పను, అలాగే ఎవరి దగ్గరన్నా వ్యాక్సిన్ ఉంటే కనుక్కొని నిన్ను హ్యూమన్ లాగా మారుస్తాను అని చెప్తాడు. తను కూడా సరే అని చెప్పి ఒప్పుకొని ఆరిసుని జాంబీగా మార్చకుండా వెళ్ళిపోతుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి రే అనే అమ్మాయి వస్తుంది. తను అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ప్లాన్ చెప్తుంది. మనమందరం ఒక గ్రూప్గా ఉందామని, ఒకవేళ ఎవరన్నా బయట నుంచి వచ్చి జాంబీగా మార్చేకి ట్రై చేస్తే మన వాళ్ళ దగ్గర ఉన్న వ్యాక్సిన్తో మన వాళ్ళని నయం చేసుకొని ఆ జాంబీగా చేసిన వ్యక్తిని కూడా తెలుసుకొని అతన్ని కూడా హ్యూమన్ లాగా మార్చేద్దామని చెప్తుంది. ఇలా వ్యాక్సిన్తో నయం చేస్తామని చెప్తే జాంబీస్ కూడా భయపడకుండా వాళ్ళ గురించి మాకు చెప్తారు అని చెప్తుంది. కానీ అందులో కొంతమంది మాత్రం జాంబీస్ కనిపిస్తే చంపేయాలని డిసైడ్ అవుతారు. అక్కడున్న కజూయ ఒక వ్యక్తి జాంబీగా మారిపోయాడని తెలుసుకొని తన దగ్గరుండే గన్ కార్డ్తో అతన్ని కాల్చి చంపేస్తాడు. దాంతో జాంబీస్ అని తెలిస్తే కాల్చి చంపేస్తున్నారని జాంబీస్ కూడా బయటికి రాకుండా దాక్కుంటారు. సో వాళ్ళు కూడా ఒక చిన్న గ్రూప్ చేసుకుని ఉంటారు. మనం కూడా సైలెంట్గా ఉండకుండా వాళ్ళందరినీ జాంబీస్ లాగా మార్చేయాలని జాంబీ కార్డ్స్ ఉన్న వాళ్ళందరూ డిసైడ్ అవుతారు. ఇంకోవైపు ఆరిసు రే దగ్గరికి వెళ్ళి నువ్వు ప్లాన్ చేసిందంతా వర్కౌట్ అవుతుందా, నిజంగానే మనం గెలుస్తామా అని అడుగుతాడు. తను నా ప్లాన్ ఇప్పుడే స్టార్ట్ అయిందని, మనం ఖచ్చితంగా గెలుస్తామని చెప్తుంది. దీంతో ఎపిసోడ్ 2 ఇక్కడే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 3 స్టార్టింగ్లో హ్యూమన్స్ గ్రూప్కి వాళ్ళ గ్రూప్లోనే ఒక అతన్ని ఒక జాంబీగా మార్చేసి ఉంటాడు. సో వాళ్ళు ఆ జాంబీని చంపేకి
నోబుని వెళ్ళమని చెప్తారు. నోబు ఆరిసు వాళ్ళ గ్రూప్లో ఒక చిన్న కుర్రాడు. కానీ దానికి ఆరిసు ఒప్పుకోడు. నోబుని కాకుండా వేరే వాళ్ళని పంపించుకోమని అక్కడున్న అతనితో చెప్తాడు. దానికి అతను, మేము ఈ గేమ్లో ఉండాలంటే వేరే వాళ్ళని చంపక తప్పదని, నువ్వు ఈ గేమ్లో ఎప్పుడు ఎవరిని చంపలేదా అని చెప్తాడు. అప్పుడే ఆరిసుకి తన ఫ్రెండ్ చనిపోయింది గుర్తుకు వస్తుంది. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళు ఆరిసును కొట్టి నోబుని వెళ్ళి ఆ జాంబీని చంపే, లేకపోతే ఆరిసుని చంపేస్తా అని బెదిరిస్తారు. దాంతో నోబు మరో దారి లేక ఆ జాంబీ దగ్గరికి వెళ్ళి గేమ్ ఆడుతాడు. తన దగ్గర ఉన్న షాట్ గన్ కార్డ్ యూజ్ చేయడంతో ఆ జాంబీ తలకి బుల్లెట్ తగిలి అతను చనిపోతాడు. తను ఒక మనిషిని చంపేశాడు అనుకొని నోబు హ్యూమన్స్ గ్రూప్ దగ్గరికి బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే దారిలో ఒక అతను అతన్ని పట్టుకుంటాడు. నోబు తిరిగి లేట్గా వాళ్ళ గ్రూప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే అందరూ ఎందుకు ఇంత లేట్గా వచ్చావు, ఆ జాంబీని చంపావా లేదా అని నోబుని అడుగుతారు. నోబు చంపింది మాత్రమే చెప్తాడు. సో వాళ్ళందరూ సంతోషిస్తారు. ఆ జాంబీని చంపేసి రిటర్న్ వస్తున్నప్పుడు అతన్ని ఎవరో పట్టుకోవడం ఎవరికి చెప్పకుండా దాచేస్తాడు. తను ఆ గేమ్ తర్వాత ఎవరికి కనపడకుండా ఎక్కడో దాక్కుని ఉంటాడు. ఆరిసు అతని కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకోవైపు నోబుని జాంబీగా మార్చేసిన జాంబీ హ్యూమన్స్కి దొరుకుతాడు. ఆ కుర్రాన్ని పట్టుకొని నేను గేమ్ ఆడి జాంబీగా మార్చేశా అని అందరితో చెప్పేస్తాడు. సో ఇప్పుడు నోబు కూడా జాంబీనే, అతన్ని కూడా చంపేసేకి హ్యూమన్స్ వెతకడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే ఆ హ్యూమన్స్ ఆరిసు గ్రూప్లో ఉన్న ఆ డ్రగ్ అడిక్ట్ని అనుమానిస్తారు. కానీ అప్పుడే అదే గ్రూప్లో ఉన్న మాకిన్నో తను ఒక డ్రగ్ అడిక్ట్ అని, దానివల్లే తను షివర్ అవుతున్నాడని, తను జాంబీ కాదని చెప్తుంది. ఈ పాయింట్లో వీళ్ళు ప్రతి ఒక్కరిని అనుమానిస్తూ ఉంటారు. జాంబీ కార్డ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళందరినీ చంపేయాలని డిసైడ్ అయ్యి ఉంటారు. అంతటితో ఆగకుండా వాళ్ళు ఈ గ్రూప్ని ఫామ్ చేసిన రే పైనే అనుమానిస్తారు. రే కూడా జాంబీ అయి ఉండొచ్చని, మమ్మల్ని అందరినీ గమనిస్తూ ఉండేకి ఈ గ్రూప్ ఫామ్ చేసి ఉండొచ్చని వాళ్ళు అనుమానిస్తారు. సో వాళ్ళు రేని కూడా వెతికి గన్ కార్డ్ యూజ్ చేసి చంపేయాలని డిసైడ్ అవుతారు. సో ఇదంతా వీళ్ళిద్దరే చేస్తూ ఉంటారు. ఇంకోవైపు నోబు దగ్గరికి ఆరిసు వచ్చి అతన్ని పట్టుకుంటాడు. హ్యూమన్స్ గ్రూప్లో జాంబీగా మారిన ఒక అతన్ని చంపేసేకి తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడే అతను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఆ జాంబీకి దారిలో రే కనిపిస్తుంది. తను రేతో నన్ను కాపాడమని, అందరూ నన్ను చంపేకి చూస్తున్నారని చెప్తాడు. అప్పుడే అక్కడికి వాళ్ళందరూ వచ్చేసి ఆ జాంబీని పట్టుకొని గేమ్ స్టార్ట్ చేస్తారు. ఇంకోవైపు ఆ హ్యూమన్స్ గ్రూప్లో లీడర్గా యాక్ట్ చేస్తున్న అతను కూడా రేని టచ్ చేసి తనతో గేమ్ స్టార్ట్ చేస్తాడు. రేని కూడా అతను జాంబీ అని అనుకొని తన గన్ కార్డ్తో ఆమెను చంపేయాలని గేమ్ స్టార్ట్ చేసి ఉంటాడు. ఇంకోవైపు ఆరిసు నోబుతో గేమ్ ఆడుతూ ఉంటాడు. నోబు తనకు దగ్గర ఉన్న జాంబీ కార్డ్ని బయటికి తీసేకి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆరిసు, నువ్వు జాంబీ అని నాకు తెలుసు, నేను చెప్పినట్లు చేయని నోబుకి ఏదో చెప్తాడు. అది మనకు చూపియరు. ఇంకోవైపు ఆ లీడర్ రేని చంపేకి తన దగ్గర ఉన్న షాట్ గన్ కార్డ్ని బయటికి తీస్తాడు. ఆ లీడర్ ఫ్రెండ్ తన దగ్గర ఉండే గన్ కార్డ్తో ఇంతకుముందు వాళ్ళు పట్టుకున్న జాంబీని కాల్చి చంపేస్తాడు. ఆరిసు నోబుని నేను చెప్పినట్లు చేయమని చెప్పి అతను వాళ్ళ గ్రూప్ దగ్గరికి నోబుని పంపిస్తాడు. సో ఇక్కడ ఆరిసు గ్రూప్ అంటే వాళ్ళు ఫస్ట్ గేమ్ ఆడి గెలిచి బ్రతికిన వాళ్ళు. సో నోబు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. మాకినోతో పాటు అందరూ ఒకచోట దాక్కొని ఉంటారు. అతను వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి ఆరిసు చెప్పిందంతా చెప్తాడు. వాళ్ళు కూడా సరే మేము ఆరిసు చెప్పినట్లే చేస్తామని ఒప్పుకుంటారు. ఇంకోవైపు ఆరిసు రేని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ లీడర్ రే పైన షాట్ గన్ కార్డ్ని యూజ్ చేసి ఉంటాడు. కానీ రేకి ఏమీ అయ్యి ఉండదు. ఎందుకంటే తన దగ్గర జాంబీ కార్డ్ ఉండదు. జాంబీ కార్డ్ ఉన్న వాళ్ళనే ఆ గన్ కార్డ్ యూజ్ చేసి చంపగలము. సో ఇక్కడ ఆరిసు రేని టచ్ చేసి తనతో గేమ్ స్టార్ట్ చేస్తాడు. సో ఇక్కడ ఆరిసు రేతో, నువ్వు స్టార్టింగ్ నుంచి మా గ్రూప్కి ఎందుకు వచ్చావు, అసలు నువ్వు జాంబీనా హ్యూమనా నాకు ముందు నుంచి తెలుసు అని చెప్తాడు. వీళ్ళిద్దరు ఇక్కడ వాళ్ళ వాళ్ళ ప్లాన్స్ని డిస్కస్ చేసుకుంటారు. ఆరిసుకి రే గేమ్ స్టార్ట్ కాకముందే తన హ్యూమన్ అని తెలిసి ఉంటుంది. అది తెలుసుకొని రే, అలా అయితే నాతో ఎందుకు గేమ్ ఆడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడే ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఆరిసు దగ్గర జాంబీ కార్డ్ ఉంటుంది. అది యూజ్ చేసి తను రేని కూడా జాంబీగా మార్చేస్తాడు. జాంబీగా మారినందుకు భయపడొద్దని, ఈ గేమ్లో గెలిచేది జాంబీసే అని, హ్యూమన్స్ అందరూ జాంబీస్గా మారేకి 2 గేమ్స్ చాలు, ఈ 2 గేమ్స్లో చాలామంది జాంబీస్గా మారిపోతారు అని చెప్తాడు. దానికి రే, అలా అయితే నువ్వు జాంబీగా ఎప్పటి నుంచి ఉన్నావని అడుగుతుంది. ఆరిసు మొదటి నుంచే నేను జాంబీగా ఉన్నా అని చెప్తాడు. సో ఇక్కడ ఆరిసు గేమ్ స్టార్టింగ్ నుంచే జాంబీ కార్డ్తో ఉంటాడు. తను భయపడకుండా ఈ గేమ్ మొత్తాన్ని గమనిస్తూ ఉంటాడు. టైం చూసుకొని అందరినీ జాంబీస్గా మార్చేస్తూ ఉంటాడు. నోబుతో తను వాళ్ళ గ్రూప్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ గేమ్లో జాంబీస్గా మారిపోండి, జాంబీసే గెలుస్తారు అని చెప్పి ఉంటాడు. రేతో గేమ్ ఆడిన తర్వాత తను వెంటనే వాళ్ళ గ్రూప్ దగ్గరికి వస్తాడు. వాళ్ళ గ్రూప్లో అందరూ జాంబీస్గా మారిపోయి ఉంటారు. కానీ ఆ డ్రగ్ అడిక్ట్ టెట్సు ఎక్కడో వెళ్ళిపోయి ఉంటాడు. అతన్ని వెతికేకి నోబు కూడా వెళ్ళి ఉంటాడు. కానీ దారిలో నోబుని కజోయా పట్టుకుంటాడు.
నోబు ఒక జాంబీ అని వాళ్ళు చంపేకి చూస్తూ ఉంటారు. కజుయా దగ్గర ఉండే గన్ కార్డ్ యూజ్ చేసేసి ఉంటాడు. ఇంకోసారి అతను యూజ్ చేయలేడు. అందుకనే అతను వేరే వాళ్ళని పిలిచేకి వెళ్తాడు. ఈ గ్యాప్లో నోబు అక్కడి నుంచి పారిపోతాడు. చివరికి నోబుకి తెత్సు కనిపిస్తాడు. కానీ కజుయా అక్కడికి కూడా వచ్చేస్తాడు. వాళ్ళందరికీ ఇప్పుడు ఆడబోయే గేమ్ లాస్ట్ గేమ్. వాళ్ళకి వాయిస్ వినిపిస్తుంది. వెంటనే మీ పార్ట్నర్ని టచ్ చేసి గేమ్ స్టార్ట్ చేయండి అని. ఆరిసు అక్కడికి వచ్చి ఆ డ్రగ్ అడిక్ట్ సంగతి నేను చూసుకుంటా, నువ్వు కజుయా సంగతి చూసుకో అని చెప్తాడు. ఇక్కడ కజుయా దగ్గర గన్ కార్డ్ లేదు. టైం కూడా అయిపోతుంది. సో ఇక్కడ నోబు కజుయా దగ్గరికి వచ్చి తనని టచ్ చేసేస్తాడు. ఇంకోవైపు ఆరిసుకి ఇంకా తెత్సుకి గేమ్ జరుగుతూ ఉంటుంది. తెత్సుకి ఏ విషయం సరిగ్గా తెలియదు. ఆరిసు దగ్గర జాంబీ కార్డ్ చూసి తను కూడా జాంబీగా మారిపోయినందుకు చాలా భయపడతాడు. కానీ ఆరిసు అతనితో నువ్వు భయపడద్దని, జాంబీసే గెలుస్తారు అని చెప్తాడు. ఇంకోవైపు నోబు కజుయాని టచ్ చేసినందువల్ల వాళ్ళిద్దరికి గేమ్ జరుగుతూ ఉంటుంది. తన దగ్గర గన్ కార్డ్ లేక తను నోబుని ఏమీ చేయలేడు. ఇక్కడ నోబు తన దగ్గర ఉండే జాంబీ కార్డ్ని యూజ్ చేసి కజుయాను కూడా జాంబీగా మార్చేస్తాడు. నువ్వేం బాధపడద్దని, ఇప్పుడు గెలిచేది జాంబీస్ అని, నేను నీ ప్రాణాలు కాపాడా అని నోబు చెప్తాడు. సో ఈ లాస్ట్ గేమ్ అయిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. జాంబీస్ 30+ ఉంటే మనుషులు 10 మంది వరకు మాత్రమే ఉంటారు. సో ఇక్కడ ఆరిసు అనుకున్నదే జరిగింది. జాంబీస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి జాంబీసే గెలిచారు. హ్యూమన్స్ని ఇప్పుడు చంపేస్తారు. జాంబీస్గా ఉన్న ఆరిసు టీం మొత్తం బ్రతికిపోయినందుకు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంకోవైపు హ్యూమన్స్ గ్రూప్లో ఉన్న ఆ లీడర్ మేమందరం ఓడిపోయామని బాధపడుతూ ఉంటారు. అప్పుడే పైనుంచి లేజర్ పడి ఆ హ్యూమన్స్ గ్రూప్ అందరూ చనిపోతారు. ఆరిసు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆ గ్రూప్ మొత్తం తనతో పాటు వస్తారు. వాళ్ళందరూ రేను కూడా వాళ్ళతో పాటు రమ్మని పిలుస్తారు. ఫస్ట్ గేమ్లో ఈ గేమ్లో ఆరిసుని ప్లాన్ చేసి అందరినీ గెలిపించి బ్రతికిస్తూ ఉంటాడు. సో ఈ గేమ్ అయిన తర్వాత రే కూడా వాళ్ళతోనే వెళ్తుంది. ఇంకోవైపు మనకు ఉసాగిని చూపిస్తారు. తను ర్యూజీతో గేమ్ ఆడుతూ ఉంటుంది. వాళ్ళు లేజర్స్ నుంచి తప్పించుకోవాలి. ఉసాగి కొంచెం ఈజీగానే ఆ లేజర్స్ నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. ఆ లేజర్స్ కనుక తాకితే బాడీ పీస్ అయిపోతూ ఉంటుంది. కానీ ర్యూజీ ఆ లేజర్స్ నుంచి తప్పించుకునేకి చాలా కష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఫొటోస్లో చూశారు, తను ఎప్పుడు వీల్చైర్లోనే ఉంటాడు. తన కాళ్ళు పని చేయవు. ఇక్కడ బార్డర్ల్యాండ్లో కూడా తను వీల్చైర్ సహాయంతోనే గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటాడు. తను ఆ లేజర్స్ నుంచి తప్పించుకుంటున్నప్పుడు ఆ వీల్చైర్లో నుంచి కింద పడిపోతాడు. అప్పుడే ఉసాగి తన దగ్గరికి వచ్చి అతన్ని కాపాడుతుంది. గేమ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ బయట నడుచుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక్కడ ర్యూజీ ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. తను రియల్ వరల్డ్లో ఫస్ట్ టైం గేమ్ ఆడినప్పుడు బండా అక్కడికి వచ్చి ఉంటాడు. మనకు ఇది ఆల్రెడీ తెలుసు. బండా అక్కడికి వచ్చి వెల్కమ్ టు బార్డర్ల్యాండ్ అని ర్యూజీని ఇన్వైట్ చేస్తాడు. కానీ అప్పుడే తను ఒక కండిషన్ కూడా పెట్టి ఉంటాడు. ర్యూజీని బండా ఒక డ్రగ్ ఇచ్చి ఉసాగిని వాళ్ళ నాన్న గురించి మాట్లాడేకి ఇన్వైట్ చేసి తన డ్రింక్లో ఈ డ్రగ్ని కలిపి ఇవ్వమని చెప్పి ఉంటాడు. ఉసాగిని కూడా ఈ గేమ్లో ఇన్వైట్ చేస్తే తనకి బార్డర్ల్యాండ్ ఎలా ఉంటుందో చూపిస్తా అని బండా ర్యూజీతో డీల్ చేసుకొని ఉంటాడు. అందువల్లే ర్యూజీ ఉసాగిని కూడా తనతో పాటు బలవంతంగా డ్రగ్ ఇచ్చి బార్డర్ల్యాండ్కి పిలుచుకొని వచ్చి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ర్యూజీ ఇంకా ఉసాగి మళ్ళీ ఇంకో గేమ్ ఆడేకి వస్తారు. ఈసారి గేమ్ ఒక ట్రైన్లో. అక్కడ వచ్చిన వాళ్ళ పార్టిసిపెంట్స్ అందరూ ఒక ట్రైన్ ఎక్కుతారు. ఆ ట్రైన్లో వాళ్ళు ఉన్న ఒక బోగీ కాకుండా మిగతా 8 బోగీలు ఉంటాయి. టైం ప్రకారం వాళ్ళకి ఒక్కో బోగీ డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. వాళ్ళు చివరి వరకు వెళ్ళి ట్రైన్ని ఆపాలి. ట్రైన్ ఆపకపోతే ఇది ఢీ కొట్టి యాక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోతారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ 8 బోగీల్లో 4 బోగీలో పాయిజనస్ గ్యాస్ ఉంటుంది. ఇంకో 4లో నార్మల్ ఆక్సిజన్ ఉంటుంది. వాళ్ళకి ఒక మాస్క్తో పాటు 5 క్యాట్రిజెస్ ఇస్తారు. అవి పాయిజనస్ గ్యాస్ ఉన్నప్పుడు చావకుండా హెల్ప్ చేస్తాయి. సో వాళ్ళు ఏ బోగీలో పాయిజనస్ గ్యాస్ ఉంటుంది, దేంట్లో ఉండదు అని ఆలోచించి ఆ క్యాట్రిజెస్ యూజ్ చేయాలి. ఆ క్యాట్రిజెస్ త్వరగా అయిపోతే మిగతా బోగీల్లో పాయిజనస్ గ్యాస్ వచ్చినప్పుడు వాళ్ళు చనిపోతారు. సో వాళ్ళు ఏ బోగీలో యూజ్ చేయాలా అని బాగా ఆలోచించి ఆడాలి. ఒక్కో బోగీలో ఒక పక్షి కూడా ఉంటుంది. వాళ్లకు ఆ కంపార్ట్మెంట్లో వచ్చింది పాయిజనస్ గ్యాస్ ఆక్సిజన్ అని తెలుసుకునేకి ఆ పక్షి చనిపోయినప్పుడు వాళ్ళకు తెలుస్తుంది. సో ఫస్ట్ దాంట్లో వెళ్ళగానే అందరూ మాస్కులు పెట్టుకొని ఒక క్యాట్రిజ్ని యూజ్ చేస్తారు. కానీ ఫస్ట్ కంపార్ట్మెంట్లో పాయిజనస్ గ్యాస్ రాకుండా ఆక్సిజన్ వస్తుంది. దాంతో వాళ్ళు ఒక క్యాట్రిజ్ని వేస్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ కంపార్ట్మెంట్కి వెళ్తారు. సో వాళ్ళ దగ్గర 4 క్యాట్రిజెస్ ఉన్నాయి. ముందర 7 బోగీలు, అలాగే 4 పాయిజనస్ కంపార్ట్మెంట్లు. సెకండ్ బోగీలో వెళ్ళి
వాళ్ళు మళ్ళీ మాస్క్ పెట్టుకొని ఇంకో క్యాటరేజ్ని యూజ్ చేస్తారు. ఈసారి ఆ కంపార్ట్మెంట్లో పాయిజనస్ గ్యాసే వస్తుంది. వాళ్ళు బ్రతికిపోతారు. మూడో కంపార్ట్మెంట్కి వచ్చి వాళ్ళు ఈసారి పాయిజనస్ గ్యాస్ కాకుండా ఆక్సిజనే వస్తుందని ఎవ్వరూ మాస్క్ వేసుకోరు. సో ఇక్కడ వీళ్ళందరూ గెస్ చేస్తూ ఈ గేమ్ ఆడుతూ ఉంటారు. కానీ ఈసారి ఎలాగో అలా ఆక్సిజనే వస్తుంది. అందరూ చావకుండా బ్రతికిపోతారు. అప్పుడే వాళ్ళ పక్క నుంచి ఇంకో ట్రైన్ వెళ్తుంది. సో ఆ ట్రైన్లో వాళ్ళు తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల పాయిజనస్ గ్యాస్ బయటికి వచ్చినప్పుడు మాస్క్ వేసుకోకపోవడం వల్ల ఆ ట్రైన్లో అందరూ చనిపోయి ఉంటారు. ఆ దృశ్యాన్ని వీళ్ళ ట్రైన్లో నుంచి చూస్తారు. అందరూ చాలా భయపడిపోతారు. సో వీళ్ళ ముందర ఇంకా 5 బోగీలు ఉన్నాయి. వీళ్ళ ట్రైన్లో ఉన్న ఒక వ్యక్తి ఈ ట్రైన్ షేప్ అంతా నాకు తెలుసని నెక్స్ట్ బోగీలో పాయిజనస్ గ్యాస్ కోసం పైన ఒక ట్యాంకర్ పెట్టే ప్లేస్ ఉందని, మేబీ నెక్స్ట్ బోగీలో పాయిజనస్ గ్యాస్ రావచ్చని చెప్తాడు. అందరూ వెళ్ళి ఆ బోగీలో మాస్క్ వేసుకొని క్యాటరేజ్ని యూజ్ చేస్తారు. ఈసారి ఆ బోగీలో పాయిజనస్ గ్యాసే వస్తుంది. సో కొందరు అతని వల్ల బ్రతికిపోతారు. కానీ కొంతమంది అతని మాటలు వినకుండా మాస్క్ పెట్టుకోరు. దానివల్ల కొంతమంది అక్కడ చనిపోతారు. నెక్స్ట్ బోగీలో మళ్ళీ మాస్క్ పెట్టుకోకుండా ఆక్సిజనే వస్తుంది అని అనుకొని వెయిట్ చేస్తారు. ఈసారి కూడా వాళ్ళ గెస్ కరెక్ట్గానే ఉంటుంది. ఈసారి కూడా ఆ బోగీలో ఆక్సిజన్ మాత్రమే వస్తుంది. వాళ్ళ డిసిజన్ కరెక్ట్ అయ్యి వాళ్ళు బ్రతికిపోతారు. ఇప్పుడు వాళ్ళ ముందర 3 బోగీలు ఉన్నాయి. అందులో 2 పాయిజనస్ ఉంటాయి. వీళ్ళ దగ్గర కూడా 2 క్యాటరేజెస్ మాత్రమే ఉంటాయి. అప్పుడే ఇప్పటి వరకు వాళ్ళకి హెల్ప్ చేసిన అతను, నేను అనుకున్న షేప్ ఈ ట్రైన్ షేప్ వేరేలాగా ఉన్నాయని నేను చెప్పలేను అని చెప్పి చేతులెత్తేస్తాడు. అందరూ అతనిపైన కోప్పడతారు. అప్పుడే ఉసాగి ఏం చేయాలో తెలియక ఆ బోగీలో ఆ మాస్క్ యూజ్ చేస్తుంది. అందరూ ఉసాగిని చూసి మాస్క్ని పెట్టుకుంటారు. కానీ ఈసారి బోగీలో నార్మల్ ఆక్సిజన్ వస్తుంది. వాళ్ళు వాళ్ళ క్యాటరేజ్ని వేస్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ ముందర 2 పాయిజనస్ కంపార్ట్మెంట్లు ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఒక క్యాటరేజ్ మాత్రమే ఉంది. వీళ్ళు ఏం చేసినా కూడా ఆ గేమ్ని గెలవలేరు. ఉసాగి వల్లే ఇదంతా జరిగిందని, తన వల్లే మనమందరం చనిపోతామని అక్కడున్న వాళ్ళందరూ ఉసాగి పైన కోపడతారు. అప్పుడే ఇప్పటి వరకు హెల్ప్ చేసిన అతను, మనం ఇంతకుముందు చూసిన ట్రైన్ మళ్ళీ మా పక్క నుంచి వెళ్తుందని, ఆ ట్రైన్లోకి వెళ్తే తప్పించుకోవచ్చని చెప్తాడు. ఉసాగి కూడా ఆ ట్రైన్లో అందరూ చనిపోయారు, పాయిజనస్ గ్యాస్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. సో మనం ఈ ట్రైన్ నుంచి ఆ ట్రైన్లోకి దూకేస్తే ఆ ట్రైన్లో వెళ్ళి తప్పించుకోవచ్చని చెప్తుంది. కానీ చాలామంది దానికి ఒప్పుకోరు. కానీ వాళ్ళు బ్రతకాలంటే ఏదో ఒకటి చేయాలి. అదే ట్రైన్లో ఉంటే అందరూ చనిపోతారు. సో ఉసాగి పక్కన నుంచి ఆ ట్రైన్ రాగానే అదే స్పీడ్లో ఉన్న ఆ ట్రైన్లోకి ఈ ట్రైన్ నుంచి దూకేస్తుంది. తనతో పాటు ఇంకా చాలామంది ఆ ట్రైన్లోకి దూకేస్తారు. ర్యూజీ నడవలేడు కాబట్టి పైన ఉన్న హ్యాండిల్స్ని పట్టుకొని స్వింగ్ చేస్తూ ఎలాగో అలా ఈ ట్రైన్ నుంచి ఆ ట్రైన్లోకి దూకేస్తాడు. కానీ ఇద్దరు మాత్రం ట్రైన్ నుంచి దూకకుండా అదే ట్రైన్లో ఉండిపోతారు. వాళ్ళు ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు. ఇంకోవైపు ర్యూజీ సరిగ్గా దూకలేక కింద పడిపోతున్నప్పుడు ఉసాగి తనని కాపాడుతుంది. అప్పుడే వాళ్ళ పక్క నుంచి ఇంకో ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్లో ఉసాగికి ఆరిసు కనిపిస్తాడు. ఇక్కడ ఈ గేమ్లో ఆరిసుకి ఏ బోగీలో ఏ గ్యాస్ వస్తుందో ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ఎవ్వరికి ఏం కాకుండా ఆ గేమ్ని ఆరిసు గెలిపిస్తూ ఉంటాడు. అప్పుడే ఆరిసు కూడా ఉసాగిని చూసుకుంటాడు. ఇద్దరు వాళ్ళ ట్రైన్లో నుంచి దగ్గర వచ్చేకి చూస్తారు. కానీ అప్పుడే వాళ్ళ మధ్యలోకి ఒక పిల్లర్ వచ్చేస్తుంది. ఇద్దరు వాళ్ళ ట్రైన్లోకి వెళ్ళిపోతారు. ఆరిసు వాళ్ళ గ్రూప్ అన్ని కంపార్ట్మెంట్ దాటేసి ఉంటారు. ఇప్పుడు ట్రైన్ ఆపేకి వెళ్తారు. వాళ్ళ ట్రైన్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ట్రైన్ త్వరగా ఆగకపోవడంతో ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి బోల్తా కొట్టేస్తుంది. ఎవరి ప్రాణాలకు ఏమీ కాదు. కానీ ఆరిసు మాత్రం ఆ ట్రైన్ ఆపేకి ఫ్రంట్లో ఉంటాడు కాబట్టి తనకు పెద్ద గాయం అయ్యే ఉంటుంది. వాళ్లకు అక్కడ దొరికిన ఫస్ట్ ఎయిడ్ కిట్ యూజ్ చేసి తెత్సు ఆరిసు గాయానికి కుట్లు వేస్తాడు. ఇంకోవైపు మనకి ఉసాగి ఇంకా ర్యూజీని చూపిస్తారు. ర్యూజీ ఫ్లాష్ బ్యాక్లో తన స్టూడెంట్ ఒక అమ్మాయిని చూపిస్తారు. తను ర్యూజీ రీసెర్చ్లో చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. తనకు కూడా ఆఫ్టర్ లైఫ్ గురించి, ఇంకా చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే దానిపైన ఇంట్రెస్ట్తో ఉండడం వల్ల వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ర్యూజీ ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే మనం చావు దగ్గరికి వెళ్ళి రావాలి అని చెప్తాడు. దానికి ఆ అమ్మాయి, నేను ఆఫ్టర్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసేకి రెడీగా ఉన్నానని, నా పైన ఎక్స్పెరిమెంట్ చేయండి అని చెప్తుంది. సో ఇక్కడ ర్యూజీ ఆ అమ్మాయికి ఒక డ్రగ్ ఇచ్చి తనని ఆఫ్టర్ లైఫ్కి పంపించేకి ట్రై చేస్తాడు. కానీ 1 నిమిషం తర్వాత లేయాల్సిన అమ్మాయి తిరిగి లేవదు. ఆ అమ్మాయి అలానే చనిపోతుంది. అన్ని న్యూస్ ఛానల్స్లో ర్యూజీ పైనే వస్తూ ఉంటుంది. ఎక్స్పెరిమెంట్లో ఒక అమ్మాయిని ఓవర్డోస్ చేసి ప్రొఫెసర్ చంపేశాడు అని అన్ని న్యూస్ పేపర్లో వస్తూ ఉంటుంది.
అప్పుడే ర్యూజీకి కూడా కార్ యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు వెళ్ళిపోయి ఉంటాయి. అందరూ ఆ అమ్మాయిని చంపేశాడన్న గిల్ట్తో సూసైడ్ చేసుకోబోతుంటే అతని 2 కాళ్ళు వెళ్ళిపోయాయని అనుకుంటూ ఉంటారు. సో ర్యూజీ ఇప్పటికీ కూడా ఆ ఆఫ్టర్ లైఫ్లో ఎలా ఉంటుందో చూద్దామన్న ఆలోచన మానుకోకుండా ఈ బార్డర్ ల్యాండ్ వరకు వచ్చి ఉంటాడు. గాయపడిన ఆరిసుకి స్పృహ వస్తుంది. అందరూ తన పక్కనే ఉంటారు. అందరూ వాళ్ళ ప్రాణాలు కాపాడినందుకు ఆరిసుకి థ్యాంక్స్ చెప్తారు. తను లేవలేకపోతున్నా కష్టపడి పైకి లేచి నెక్స్ట్ గేమ్కి వెళ్ళేకి రెడీ అవుతాడు. సో ఇప్పుడు వీళ్ళు ఆడబోయే గేమ్ సెమీఫైనల్. ఈ గేమ్ గెలిస్తే వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. ఈసారి ఉసాగి వాళ్ళు ఆడే గేమ్ టోక్యో టవర్. సో వాళ్ళు టవర్ ఎక్కుతూ మధ్యలో కొన్ని బటన్స్ పెట్టి ఉంటారు. అవి ప్రెస్ చేసి బింగో ఆడాలి. సో వాళ్ళు ఫ్రీ బటన్ ప్రెస్ చేయాలి అంటే టవర్ టాప్లోకి వెళ్ళి ఆ బటన్ని ప్రెస్ చేయాలి. అంతేకాకుండా ఈ గేమ్ ఆడుతున్నప్పుడు పైనుంచి వాళ్ళపైన వస్తువులు పడుతూ ఉంటాయి. ఇంకోవైపు ఆరిస్ వాళ్ళ గేమ్ కూడా స్టార్ట్ అవుతుంది. వాళ్ళకు చిన్న ఒక టిన్ ఇస్తారు. దాన్ని కిక్ చేయాలి. అది గాల్లోకి లేచి ఎక్కడ పడుతుందో అక్కడి నుంచి తీసుకుని వచ్చి మళ్ళీ అక్కడే పెట్టాలి. ఎవరైతే ఆ టిన్ని తీసుకుని వచ్చి ఆ ప్లేస్లో పెడతారో వాళ్ళు గెలుస్తారు. అలా ఈ గేమ్ 10 టైమ్స్ ఆడుతారు. ఆరిస్ వాళ్ళ గ్రూప్లో 8 మంది ఉంటారు. సో అందరూ గెలిచేయచ్చని వాళ్ళు అనుకుంటారు. కజూయా టిన్ని పైకి కిక్ చేస్తాడు. అది ఎగురుకుంటూ వెళ్ళి వేరే ఫ్లోర్లో పడుతుంది. అందరూ ఆ టిన్ దగ్గరికి పరిగెత్తుతారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ టిన్ ఎత్తుకున్నప్పుడు అందులో టైమర్ స్టార్ట్ అవుతుంది. 60 సెకండ్స్. ఆ 60 సెకండ్స్ లోపు ఆ తీసుకున్న వ్యక్తి ఆ టిన్ని తీసుకుని వచ్చి తన ప్లేస్లో పెట్టాలి. లేకపోతే అది పేలిపోతుంది. ఒకవేళ అతని దగ్గర నుంచి వేరే అతను టిన్ లాక్కుంటే అతనికి మళ్ళీ కొత్తగా టైమర్ స్టార్ట్ అవుతుంది. ఈసారి అతనికి 55 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. మూడో వ్యక్తికి 50 సెకండ్స్, నాలుగో వ్యక్తికి 45 సెకండ్స్, అలా 5 సెకండ్స్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఫస్ట్ టిన్ అందరూ గొడవ పడుతూ లేట్ చేసినందువల్ల ఆ టిన్ పేలిపోయి వాళ్లకు ఒక ఛాన్స్ పోతుంది. ఇప్పుడు 9 ఛాన్సులు మాత్రమే ఉన్నాయి. కానీ రెండో టిన్ కూడా ఈసారి పైనుంచి కింద పడి పేలిపోతుంది. ఒక్కొక్కరిగా ఆడితే గెలవలేరని ఆరిసు టీం మొత్తం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ గేమ్ని ఆడుతారు. అందరూ కలిసి ఫైట్ చేసి ఒక్కొక్కరిని గెలిపించేకి ట్రై చేస్తూ ఉంటారు. అలా అని ఫస్ట్ మాకినో గెలుస్తుంది. గెలిచిన వాళ్ళు ఒక లిఫ్ట్లో వెళ్ళి వెయిట్ చేయాలి. సెకండ్, ఆరిసు టీంలోనే ఇంకో అమ్మాయి టిన్ తీసుకొని పరిగెత్తుతూ ఉంటుంది. కానీ వేరే వాళ్ళు తనని వచ్చి ఆపేయడంతో టైమర్ అయిపోయి అది పేలిపోతుంది. దాంతో వాళ్ళు చనిపోతారు. ఆ అమ్మాయి చనిపోయినందుకు అందరూ చాలా బాధపడతారు. అయినా సరే వాళ్ళు గేమ్ని కంటిన్యూ చేయాలి. ఈసారి రేకి ఆ టిన్ని ఇస్తారు. తను గేమ్ గెలిచేస్తుంది. మాకినోతో పాటు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ తెట్సుకి ఆ టిన్ ఇచ్చి గెలిపిస్తారు. అలాగే నాలుగో వ్యక్తి నోబు. తను కూడా ఆ గేమ్ గెలిచేసి వాళ్ళతో పాటు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ గ్రూప్లోనే ఉండే ఇంకో అమ్మాయి ఆ టిన్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. కానీ ఆపోజిట్ టీంలో ఉండే ఇంకో అమ్మాయి తనని ఆపేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. కానీ మధ్యలోనే టైం అయిపోయి ఆ టిన్ పేలిపోతుంది. దాంతో ఆ అమ్మాయి అక్కడే చనిపోతుంది. సో ఇప్పటికే వాళ్ళ టీంలో ఈ గేమ్లో 2 చనిపోయారు. సో ఇప్పుడు 2 గేమ్స్ మాత్రమే మిగిలాయి. ఆరిసు ఇంకా కజుయా మిగిలారు. తన గాయాల వల్ల ఆరిసు ఫైట్ చేయలేకపోతూ ఉంటాడు. అందుకే కజుయా ఆ టిన్ని ఆరిసుకి ఇచ్చి అక్కడున్న వాళ్ళందరినీ కొట్టి పట్టుకొని ఉంటాడు. సో ఆరిసు ఎలాగో అలా ఆ గేమ్ని గెలిచేస్తాడు. కజుయా ఆరిసుతో, నువ్వు నన్ను ఇంతకుముందు కాపాడినందుకు నేను ఇప్పుడు నిన్ను కాపాడానని, నెక్స్ట్ గేమ్లో ఎలా అయినా సరే నేను గెలిచి నిన్ను మళ్ళీ కలుస్తా అని చెప్తాడు. ఆరిసు అందరితో పాటు వెళ్ళి లిఫ్ట్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఈసారి కజుయాకి హెల్ప్ చేసేకి ఎవ్వరూ ఉండరు. కజుయా ఒంటరిగా ఉంటాడు. తను ఒక్కడే అందరితో ఫైట్ చేస్తాడు. కానీ వాళ్ళు ఎక్కువ మంది ఉండడంతో ఆ టిన్ తీసుకొని వెళ్ళలేకపోతూ ఉంటాడు. కానీ చివరికి అందరూ తన మీద పడిపోతారు. ఆ టిన్ తీసుకొని తను ముందుకు వెళ్ళలేకపోతాడు. ఆ టైమర్ అయిపోవడంతో అది పేలిపోయి కజుయా కూడా ఇక్కడ చనిపోతాడు. సో ఈ గేమ్లో వాళ్ళు 8 మంది వచ్చి ఉంటారు. 3 చనిపోయారు. ఇంకోవైపు ఉసాగి ఆ టవర్ పై వరకు ఎక్కేసి ఉంటుంది. ఫ్రీ బటన్ ప్రెస్ చేసి బింగో కంప్లీట్ చేస్తుంది. కానీ తనతో ఆడిన వాళ్ళు కూడా చాలామంది చనిపోయి ఉంటారు. సో గేమ్ తర్వాత ర్యూజీ దగ్గరికి బండా వస్తాడు. నేను చెప్పినట్లే నువ్వు ఉసాగిని గేమ్లోకి పిలుచుకొని వచ్చావని, కానీ నాకు నువ్వు ఇంకో పని చేసి పెట్టాలి అని చెప్తాడు. నువ్వు నేను చెప్పినట్లు చేస్తే నువ్వు ఇక్కడే కావాలంటే పర్మనెంట్ సిటిజన్గా ఉండిపోవచ్చు, లేదా తిరిగి మళ్ళీ నీ ప్రపంచానికి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఈసారి బండా ర్యూజీకి ఒక గన్ ఇచ్చి, నెక్స్ట్ గేమ్లో నువ్వు ఉసాగిని చంపేయాలి,
అప్పుడే ఆరిసు నిజమైన ప్రపంచానికి వెళ్ళే ఇంట్రెస్ట్ లేక ఇక్కడే ఉండిపోతాడు. సో నేను చెప్పినట్లు చేయని తను ర్యూజీతో చెప్తాడు. ర్యూజీ తన కోసం ఇదంతా ఎందుకు, తనెందుకు అంత స్పెషల్ అని అడుగుతాడు. దానికి అతను ఆరిసు ఇంతకుముందు అన్ని గేమ్స్ గెలిచాడని, తన వల్లే నేను సిటిజన్ అయ్యాను అని చెప్తాడు. బండ యాబాతో మాట్లాడుతూ ఈ గేమ్ ఇంట్రెస్టింగ్గా లేదని, అందుకే ఆరిసు లాంటి ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ ఈ గేమ్కి కావాలి అని చెప్తాడు. ఇంకోవైపు ఆరిసు తన టీంతో ఫైనల్ గేమ్ ఆడేకి వెళ్తాడు. ఈసారి ఫైనల్ గేమ్ షిబుయా స్టేషన్ దగ్గరే. ఫస్ట్ ఆరిసునే పైకి వెళ్తాడు. తను పైకి వెళ్ళి చూస్తూనే షాక్ అవుతాడు. అక్కడంతా నార్మల్ జనం తిరుగుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. అసలేం జరుగుతుందో తనకి అస్సలు అర్థం కాదు. దీంతో ఎపిసోడ్ 4 ఇక్కడే ఎండ్ అవుతుంది. లాస్ట్ గేమ్ ఆడేకి వచ్చిన ఆరిసుకి ఇంకా తన టీంకి చాలామంది జనాలు అక్కడ షిబుయా స్టేషన్లో ఉన్నట్లు కనిపిస్తారు. కానీ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు నిజమైన జనాలు కాదని అదొక స్క్రీన్ అని వాళ్ళకు కనిపిస్తుంది. స్క్రీన్ మీద వాళ్ళని వాళ్ళే చూసుకుంటారు. వీళ్ళందరూ వాళ్ళని ఫాలో చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆరిసు కూడా తనని తానే స్క్రీన్ మీద చూసుకొని స్క్రీన్లో ఉన్న ఆరిసుని తను ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. తను అక్కడ ఆరిసుకి ఒక పాప పుట్టినట్లు ఇదంతా స్క్రీన్ మీద చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నిజమైన ఉసాగి కూడా వస్తుంది. తను కూడా టోక్యో టవర్ గేమ్ గెలిచి ఈ ఫైనల్ గేమ్కి వచ్చి ఉంటుంది. ఇద్దరు అక్కడ కలుసుకుంటారు. ఆరిసు తన వైఫ్ కోసమే ఈ గేమ్లోకి వచ్చాడని, చివరికి తనని కనిపెట్టాడని అందరూ సంతోషిస్తారు. అప్పుడే అక్కడికి ఉసాగి టీంలో ఉన్న ర్యూజీ ఇంకా ఇంకో ఇద్దరు కూడా వస్తారు. ర్యూజీని చూస్తూనే ఆరిసు కోపంతో అతన్ని కొడతాడు. నువ్వే ఉసాగిని ఇక్కడికి తీసుకొని వచ్చావని అరుస్తూ ఉంటాడు. కానీ ఉసాగి తనని ఆపేసి తన వల్లే ఇప్పటి వరకు నేను బ్రతుకున్నానని, తనని ఏం చేయొద్దని చెప్తుంది. సో వీళ్ళు ఇక్కడ గొడవ పడుతున్నప్పుడే ఫైనల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. చేతికి ఇంకా మెడకి కొన్ని బ్యాండ్స్ ఇస్తారు. అక్కడ అన్ని 10 బ్యాండ్స్ ఉంటాయి. వాళ్ళందరూ 9 మెంబర్సే ఉంటారు. ఉసాగికి ఒక బ్యాండ్ ఎక్స్ట్రా ఎందుకో అర్థం కాదు. అప్పుడే ఆరిసు ఉసాగితో నువ్వు ప్రెగ్నెంట్ అని, నీ కడుపులో ఒక పాప ఉందని, తనని కూడా ఈ గేమ్లో యాడ్ చేసి ఉంటారని చెప్తాడు. సో ఇప్పుడు తనకు పుట్టబోయే బిడ్డ బ్యాండ్ కూడా తన చేతిలోనే పెట్టుకొని ఉసాగి గేమ్ ఆడాలి. ఈ గేమ్ చాలాసేపు ఇంకా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. బింగో ఆడే గేమ్ లాగా ఇక్కడ స్క్వేర్ షేప్లో 25 రూమ్స్ ఉంటాయి. వీళ్ళు మధ్యలో ఉన్న రూమ్లో ఉంటారు. అక్కడ వాళ్ళు కొన్ని డైస్ వేయాలి. 4 డైస్లో 4 నంబర్లు వస్తాయి. సో ఏ కలర్కి ఎంత నంబర్ వస్తే అంతమంది మాత్రమే ఒక డోర్ నుంచి బయటికి వెళ్ళాలి. ఎగ్జాంపుల్కి ఒక డైస్ వేశారు, అందులో 6 నంబర్ వచ్చింది. ఆ డోర్ నుంచి 6 మంది మాత్రమే వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళు 7 మంది ఉంటే ఒకరు అక్కడే వెయిట్ చేయాలి. సో ఇలా వీళ్ళు 15 టైమ్స్ ఆడి ఎగ్జిట్ డోర్ని కనిపెట్టాలి. ఒక్కొక్కరు చేతి బ్యాండ్కి 15 పాయింట్స్ ఉంటాయి. డోర్ ఓపెన్ చేయాలి అంటే ఒక్కో పాయింట్ యూజ్ అవుతుంది. అలాగే వాళ్ళు వెళ్ళే కొత్త రూమ్స్లో కొన్ని పాయింట్స్ డిడక్ట్ చేసుకుంటారు. ఏ రూమ్కి ఎన్ని పాయింట్స్ డిడక్ట్ చేసుకుంటారో ఎవ్వరికీ తెలియదు. సో ఇప్పటికీ ఇవే బేసిక్ రూల్స్. ఉసాగి టీంలో ర్యూజీతో పాటు ఇంకో ఇద్దరు ఉంటారు. వాళ్ళ పేర్లు షోటా ఇంకా యునా. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. ఆరిసు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నేమ్స్ తెలుసుకొని మనమంతా ఈ గేమ్ని గ్రూప్గా ఆడి గెలుద్దామని చెప్పి అందరితో ఎలా ఆడాలో ప్లాన్ చేస్తాడు. సో గేమ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ డైస్ వేయాలి. తెత్సు నేను డైస్ వేస్తా అని చెప్పి ముందుకు వస్తాడు. సో అందరూ ఒకే డోర్ నుంచి వెళ్ళలేరు. ఇక్కడ వీళ్ళు 2 గ్రూప్స్గా డివైడ్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అన్ని డోర్స్ పైన ఇక్కడ గేమ్స్ ఆడే ప్లేయర్స్ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆ డోర్స్ పైన ప్లే అవుతూ ఉంటుంది. సో వాళ్ళకు ఇష్టమైన ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకొని ఆ డోర్ని ఓపెన్ చేస్తే వాళ్ళకు రాబోయే కాలంలో సేమ్ అలానే జరుగుతుంది అని చెప్పి ఉంటారు. సో వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు ఆ డోర్ పైన చూసుకుంటారు. ఆరుష్ చెప్పినట్లు 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఆ డోర్స్ నుంచి బయటికి వెళ్తారు. గేమ్ స్టార్ట్ అయిన కాసేపటి వరకు అందరూ ఆరిసు చెప్పిన స్టెప్సే ఫాలో అవుతూ ఉంటారు. కానీ కాసేపటి తర్వాత ఆరిసు చెప్పిన డోర్స్ పైన వాళ్ళ ఫ్యూచర్ బాలేదని, వాళ్ళ ఫ్యూచర్ ఏ డోర్ పైన అయితే బాగా కనిపిస్తుందో అదే డోర్ ఓపెన్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఆరిసు చెప్పింది వినకుండా షోటా ఇంకా యూనా వాళ్ళ ఫ్యూచర్ చూసుకొని ఆరిసు చెప్పిన డోర్ నుంచి వెళ్లకుండా వేరే డోర్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఆ డోర్స్లో వాళ్ళకి ఫ్యూచర్ బాగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ గేమ్లో కావాలనే అలా ఫ్యూచర్ చూపించి వాళ్ళు గ్రూప్గా ఆడకుండా చేస్తూ ఉంటారు. అప్పుడే మనకు యూనా ఇంకా షోటా బ్యాక్ స్టోరీని చూపిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఒకసారి కార్ యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. అందులో వాళ్ళ అమ్మా నాన్న చనిపోయి ఉంటారు. సో తన సిస్టర్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని తను అనుకుంటూ ఉంటాడు. పైన కనిపించే డోర్లో తన సిస్టర్కి మ్యారేజ్ అయినట్లు, తను సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆరిసు కూడా తన వైఫ్ ఉసాగి ఇంకా తన బిడ్డే బ్రతకాలని అనుకుంటాడని, మనం తన చెప్పింది ఫాలో అవ్వకుండా మనకు నచ్చిన ఫ్యూచర్ని మనం సెలెక్ట్ చేసుకుందామని తన సిస్టర్ని పిలుచుకొని ఆ డోర్ లోపలికి వెళ్తాడు. ఇంకోవైపు నోబు ఇంకా తెత్సు కూడా వాళ్ళ ఫ్యూచర్లో మంచి జాబ్ వచ్చినట్లు, బాగా సంతోషంగా ఉన్నట్లు ఉన్న ఫ్యూచర్ మాత్రమే చూసుకొని ఆ డోర్ ఓపెన్ చేసి
వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇద్దరు కలిసి ఉండకుండా ఇద్దరు వేరే వేరే డోర్స్ నుంచి వేరే రూమ్స్కి వెళ్ళిపోతారు. అలా చేసిన వాళ్ళందరికీ ఆ రూమ్స్లో మైనస్ పాయింట్స్ ఉంటాయి. తెత్సు వెళ్ళిన రూమ్లో -4 పాయింట్స్ ఉంటాయి. నోబుకి -6 పాయింట్స్. సో తన పాయింట్స్ నుంచి 6 పాయింట్లు కట్ అయిపోతాయి. ఇంకోవైపు షోటా ఇంకా యూనాకి -4 పాయింట్స్. వాళ్ళందరూ వాళ్ళ చేతుకుండే బ్యాండ్తో మాట్లాడుకోవచ్చు. కానీ ఎవరి పార్టీకి వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ చూసుకొని వేరే వేరే రూమ్స్కి వెళ్ళిపోయి ఆరిసుతో ఎవరూ మాట్లాడుతూ ఉండరు. తెత్సు తన డైస్ వేస్తాడు. తన ముందు 2 డోర్స్ ఉంటాయి. ఒక డోర్ పైన తన ఫ్యూచర్ తను డ్రగ్ అడిక్ట్గానే మారిపోయి చివరికి చనిపోయినట్లు ఉంటుంది. ఇంకో డోర్ పైన ఫ్యూచర్ తన వైఫ్తో హ్యాపీగా ఉన్నట్లు ఉంటుంది. తను చివరికి హ్యాపీగా ఉన్న డోరే సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ ఆ డోర్లోకి వెళ్ళాక ఆ రూమ్లో -8 పాయింట్స్ ఉంటాయి. తన దగ్గర 7 పాయింట్లు మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ తన పాయింట్స్ అన్నీ అయిపోయి తనకి గేమ్ ఓవర్ అని వస్తుంది. తన మెడకుండే బ్యాండ్ పేలిపోయి తను ఇక్కడ చనిపోతాడు. ఇంకోవైపు నోబు తన ఫ్యూచర్ చూసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. తన పక్క రూమ్లోనే ఉన్న తెత్సుతో తను మాట్లాడేకి చూస్తాడు. కానీ అప్పటికే తెత్సు చనిపోయి ఉంటాడు. ఇంకోవైపు యూనా ఇంకా షోటా కూడా సపరేట్ డోర్స్లో వెళ్లాల్సి వస్తుంది. సో ఇక్కడ షోటా ఏం భయం లేదని వాళ్ళు వేరే వేరే డోర్స్ నుంచి వెళ్ళి ఇంకో రూమ్లో కలుసుకుందామని చెప్తాడు. సో ఇద్దరు వేరే వేరే రూమ్స్లోకి వెళ్తారు. కానీ షోటాకి కొత్త రూమ్లో -2 వస్తుంది. తన దగ్గర కూడా కేవలం 2 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. ఆ రూమ్లో తన పాయింట్స్ 0 అయిపోతాయి. పాయింట్స్ 0 అయిపోతే గేమ్ ఓవర్. తన పక్క రూమ్ నుంచి తన సిస్టర్ యూనా తనని పిలుస్తూ ఉంటుంది. వ్రిస్ట్ బ్యాండ్లో కూడా మాట్లాడుతూ ఉంటుంది. యూనా ఉన్న రూమ్లోకే ఆరిసు ఇంకా రే కూడా వస్తారు. తన పాయింట్స్ 0 అయిపోవడం వల్ల ఇక్కడ షోటా తన మెడకుండే బ్యాండ్ పేలిపోయి చనిపోతాడు. ఆరిసుకి ఏం చేయాలో అందరినీ ఎలా కాపాడాలో అస్సలు అర్థం కాదు. కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఇక్కడ ఉసాగి అన్ని గేమ్స్లో కూడా మనం గెలిచేకి ఒక క్లూ ఉంటుందని ఈ గేమ్లో కూడా ఉంటుంది, ఆలోచించు అని ఆరిసుతో చెప్తుంది. చివరికి అందరూ ఏ రూమ్స్లో ఉన్నారో కనుక్కొని అలాగే వాళ్ళు ఇప్పటి వరకు తిరిగిన రూమ్స్లో ఎగ్జిట్ లేదు అంటే ఏ రూమ్లో ఉంటుందో గెస్ చేసి అందరినీ గేమ్ ఎలా ఆడాలో చెప్తాడు. సో అందరూ ఆరిసు చెప్పినట్లుగా విని ఈసారి డోర్ పైన చూపించే ఫ్యూచర్ పట్టించుకోకుండా గేమ్ ఆడుతారు. యూనా వాళ్ళన్న బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తన దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. మనమందరం బ్రతకాలంటే నీ హెల్ప్ కావాలి అని తన యూనాని కూడా పిలుచుకొని వెళ్తాడు. చివరిగా అందరూ ఎగ్జిట్ రూమ్ దగ్గరికి చేరుకుంటారు. గేమ్ అయిపోయిందని అందరూ బ్యాండ్స్ తీసి అక్కడ పెట్టేయండి అని వస్తుంది. అలాగే చివరిగా అక్కడుండే ఒక డైస్ తీసుకొని కింద వేయాలి. ఆరిసు ఈసారి డైస్ నేను వేస్తా అని చెప్పి వేస్తాడు. అందులో 7 నెంబర్ వస్తుంది. అంటే ఎగ్జిట్ డోర్ ఓపెన్ అయ్యి 7 మంది మాత్రమే వెళ్ళాలి అని చెప్తారు. కానీ వాళ్ళు మొత్తం 8 మంది ఉంటారు. సో ఇక్కడ ఆరిసు అందరినీ వెళ్ళిపోమని నేను ఇక్కడే ఉంటా అని చెప్తాడు. కానీ ఉసాగి దానికి ఒప్పుకోదు. అందరితో బయటికి వెళ్ళిపోండి, ఉసాగిని కూడా తీసుకొని వెళ్ళండి అని ఉసాగిని బలవంతంగా బయటికి పంపిస్తాడు. వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు రియోజితో ఉసాగిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఉసాగిని తనతో పాటు బయటికి పంపిస్తాడు. డోర్ క్లోజ్ అయిపోతుంది. అందరూ బయట ఉంటారు. ఆరిసుకి స్క్రీన్ మీద వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఉసాగి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ రియూజీ బండా ఇచ్చిన గన్ని బయటికి తీస్తాడు. లాస్ట్ గేమ్లో అతను ఉసాగిని చంపేస్తే ఆ బార్డర్ల్యాండ్ గురించి రియూజీకి ఇంకా ఏ విషయాలు కావాలో మొత్తం తెలిసేలా చేస్తా అని బండా చెప్పి ఉంటాడు. తను గన్ తీసి ఉసాగి వైపు పెడతాడు. లోపల నుంచి ఇది ఆరిసు చూస్తూ ఉంటాడు. తను ఉసాగిని ఏం చేయొద్దు అని స్క్రీన్ మీద కొడుతూ రియూజీని అరుస్తూ ఉంటాడు. కానీ బయట వాళ్లకు వీళ్ళ మాటలు ఏవి వినిపించవు. అప్పుడే స్క్రీన్ మీద అందరి కోసం నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకున్నావని, నువ్వు ఈ గేమ్ని కంప్లీట్ చేశావు అని జోకర్ కార్డ్ కనిపిస్తుంది. అంటే ఈ గేమ్లో గెలిచింది ఆరిసు మాత్రమే అని వస్తుంది. అప్పుడే బయట బిల్డింగ్లన్నీ పడిపోయి సునామీలాగా వాటర్ కొట్టుకొని వస్తుంది. సో ఆ వాటర్ అలానే కొట్టుకుంటూ వస్తే బయట ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. సో ఆరిసు గెలిచాడు కాబట్టి తను లోపల సేఫ్గా ఉన్నాడు. లోపల నుంచి ఇదంతా చూస్తూ వాళ్ళని కాపాడలేక ఆరిసు గట్టిగా అరుస్తూ ఉంటాడు. తను అక్కడుండే ఒక చైర్ తీసుకొని స్క్రీన్ని పగలగొడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి బండా వస్తాడు. ఈ గేమ్ నువ్వు గెలిచావు, నువ్వు ఇక్కడే సిటిజన్ లాగా ఉండిపో, మనం కలిసి ఈ గేమ్ని ఇంట్రెస్టింగ్గా మారుద్దామని తను ఆరిసుతో చెప్తాడు. కానీ ఆరిసు తన మాటలు వినకుండా తనని కూడా కొట్టేకి చూస్తాడు. కానీ బండా ఇక్కడ తనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాడు. తనని కొట్టినా కూడా స్క్రీన్కి తగులుతుంది కానీ బండాకి తగలదు. ఇక్కడ బండా ఇదంతా నేను నీకోసమే చేశానని, ఉసాగి ఇక్కడికి వస్తే నువ్వు కూడా తనని వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసు అని చెప్తాడు. కానీ ఆరిసు స్క్రీన్ మీద కొడుతూ ఉంటే ఆ స్క్రీన్ మొత్తం ఆఫ్ అయిపోతుంది. అలాగే తను స్క్రీన్ని కొట్టి అది బయటికి తీసి అక్కడుండే డోర్ని ఓపెన్ చేసేకి ట్రై చేస్తాడు. చివరికి ఎలాగో అలా తను ఆ డోర్ని ఓపెన్ చేసి బయటికి వెళ్తాడు. అందరూ నీళ్ళల్లో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు.
కరెక్ట్ సమయానికి ఆరిసు అక్కడికి వచ్చి అందరినీ కాపాడతాడు. కానీ అప్పటికే ర్యూజీ ఇంకా ఉసాగి కొట్టుకొని వెళ్ళిపోయి ఉంటారు. దూరంగా వాళ్ళు కొట్టుకొని వెళ్తూ ఆరిసుకి కనిపిస్తారు. ఆరిసు కూడా నీళ్ళల్లో దూకి ఉసాగిని కాపాడేకి వెళ్తాడు. మిగతా వాళ్ళందరూ బయట ఉంటే సేఫ్ కాదని రూమ్లోకే వెళ్తారు. ఇంకోవైపు ఆరిసు నీళ్ళలో దూకి ఉసాగి కోసం వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు బండ ఆరిసు బాడీ దగ్గరికి వచ్చి తనని చంపేకి ట్రై చేస్తాడు. కానీ అన్ తన ముందరే కూర్చొని ఉంటుంది. నార్మల్గా అయితే బండ ఎవరికి కనపడడు. కానీ అన్ తనని చూసుకుంటుంది. తనని పట్టుకునేకి ట్రై చేస్తుంది. కానీ అతను అక్కడి నుంచి పారిపోతాడు. సో ఆరిసుకి 2 మినిట్స్ అయిపోతూ ఉంటాయి. తను తిరిగి రాకపోతే ఆరిసు ఎప్పటికీ చనిపోతాడు. అన్ తనని అరిచి ఉసాగిని కాపాడి త్వరగా రామని చెప్తూ ఉంటుంది. ఇంకోవైపు బార్డర్లాండ్లో మళ్ళీ బండ ఆరిసు దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడే ఉంటావో లేదా చనిపోతావో డిసైడ్ చేసుకోమని చెప్తాడు. దానికి ఆరిసు మాత్రం నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను ఇక్కడ ఉండనని తిరిగి వెళ్ళిపోతా అని చెప్తాడు. దాంతో బండ తన గన్ తీసి ఆరిసుని చంపేకి చూస్తాడు. అప్పుడే తన పైన లేజర్ పడి బండా చనిపోతాడు. అప్పుడే తన వెనుక నుంచి ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చి ఆరిసుతో మాట్లాడతాడు. ఆ ఓల్డ్ మ్యాన్ రాగానే అక్కడ కొట్టుకుని వెళ్తున్న వాటర్ మొత్తం ఆగిపోతాయి. ఆరిసుతో నాతో వచ్చి ఒక గేమ్ ఆడమని చెప్తాడు. ఇక్కడ ఆరిసు ఒక్కో కార్డ్కి ఒక్కో మనిషి రిప్రజెంట్ చేస్తారు. అలా అయితే నువ్వేనా జోకర్ని రిప్రజెంట్ చేసేది నువ్వేనా అని చెప్తాడు. ఇక్కడ ఆ వ్యక్తి జోకర్ అనేది ఒక మనిషి కాదు. ఒక ప్యాక్లో కార్డ్స్ అన్నీ కలిపితే 364 నంబర్ వస్తుంది. అందులో జోకర్ యాడ్ చేస్తే 365. మీ లోకంలో దాన్ని ఒక సంవత్సరం అని అంటారు. అలాగే ఇంకో జోకర్ యాడ్ చేస్తే 366. అది ఒక లీప్ ఇయర్. ఈ జోకర్ కార్డ్ టైంని కంప్లీట్ చేసేకి యూజ్ చేయొచ్చు. నేను జోకర్ని కాదు, ఈ లైఫ్ అండ్ డెత్ని కాపలా కాసే ఒక వాచ్మ్యాన్ని అని చెప్తాడు. ముందర టేబుల్ పైన 2 కార్డ్స్ పెట్టి ఏదన్నా ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకో. జోకర్ వస్తే నేను నీ ఫేట్ని డిసైడ్ చేస్తా, వేరే కార్డ్ వస్తే నీ ఫేట్ని నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్తాడు. ఆరిసు కార్డ్ తీస్తాడు. అందులో జోకర్ వస్తుంది. తను రెండో కార్డ్ కూడా చూస్తాడు. అందులో కూడా జోకర్ ఉంటుంది. నువ్వు ఇది చీటింగ్ చేస్తున్నావని చెప్తాడు. ఇది చీటింగ్ కాదని కోయిన్సిడెన్స్ అని ఆ ఓల్డ్ మ్యాన్ చెప్తాడు. ఆరిసుకి ఆ ఓల్డ్ మ్యాన్ 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఒక ఆప్షన్ డెత్, అది చూస్ చేసుకుంటే బాధలు కష్టాలు ఏవి ఉండవు అని చెప్తాడు. దానికి ఆరిసు అక్కడ సంతోషం కూడా ఉండదు అని చెప్తాడు. సో ఆ ఓల్డ్ మ్యాన్ నువ్వు లైఫ్ని సెలెక్ట్ చేసుకుంటే నువ్వు ఇష్టపడే అమ్మాయి అక్కడ ఉంటుందో లేదో గ్యారంటీగా తెలియదని, ఏ బాధ లేకుండా డెత్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాడు. సో ఇక్కడికి నార్మల్గా డిజాస్టర్లో చావు బ్రతుకుల్లో ఉన్న వాళ్ళని పిలుచుకొని వస్తామని, రాబోయే కాలంలో బార్డర్ ల్యాండ్ చాలా బిజీగా మారిపోతుందని చెప్తాడు. ఇప్పటి వరకు అక్కడ టైం స్టాప్ అయిపోయి ఉంటుంది. సో టైం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఆ ఓల్డ్ మ్యాన్ నీకు ఏ ఆప్షన్ కావాలో చూస్ చేసుకోమని ఆరిసుతో చెప్తాడు. ఆరిసు మాత్రం నేను లైఫ్నే సెలెక్ట్ చేసుకుంటానని, కానీ నాతో పాటు ఉసాగిని కూడా తీసుకొని వెళ్తా అని అక్కడ కొట్టుకొని వెళ్ళిపోతున్న ఉసాగి దగ్గరికి మళ్ళీ కాపాడేకి వెళ్తాడు. తను ఇచ్చిన ఆప్షన్స్ కాకుండా కొత్త ఆప్షన్ చూస్ చేసుకున్నందుకు ఆ ఓల్డ్ మ్యాన్ ఆరిసుని నువ్వు నిజంగానే ఒక ఇంట్రెస్టింగ్ మనిషివి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ చావు సుడిగుండంలో పడిపోతూ ర్యూజీ ఉసాగిని కూడా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఆరిసు మాత్రం ఉసాగిని కాపాడేకి చివరి వరకు తనని ఫాలో చేస్తూనే ఉంటాడు. ఉసాగి ఇంకా ఆరిసును చూసి ఇక్కడ ర్యూజీ తన మనసు మార్చుకుంటాడు. ఉసాగిని ఆరిసు చేతికి ఇచ్చేసి ర్యూజీ ఇక్కడ చావు సుడిగుండంలో పడి చనిపోతాడు. ఆ నీళ్ళలో నుంచి బయటపడుతున్నప్పుడు ఉసాగికి వాళ్ళ నాన్న కనిపిస్తాడు. సేమ్ తన నైట్మేర్లో ఎలా కనిపిస్తాడో అలానే ఉంటాడు. నేను జీవించినంతకాలం నీతో చాలా హ్యాపీగా ఉన్నానని, ఇప్పుడు నువ్వు నన్ను మర్చిపోయి నీ లైఫ్ నువ్వు హ్యాపీగా జీవించు అని వాళ్ళ నాన్న తనతో చెప్పి అక్కడి నుంచి పంపేస్తాడు. మేబీ ఇప్పటి నుంచి ఉసాగికి ఆ నైట్మేర్స్ రావు. వాళ్ళ నాన్నే తనతో మాట్లాడి అక్కడి నుంచి పంపేస్తాడు. ఇద్దరు ఈదుకుంటూ డెత్కి ఆపోజిట్లో ఉన్న లైఫ్ దగ్గరికి వచ్చేస్తారు. ఆరిసుకి 2 మినిట్స్ లోపే రియల్ వరల్డ్లో మెలకువ వచ్చేస్తుంది. ఉసాగికి ఏమైందో తెలుసుకునేకి తను వెంటనే లేచి హాస్పిటల్ దగ్గరికి పరిగెత్తుతాడు. ఉసాగి కూడా మేల్కొని ఉంటుంది. ఇప్పుడు తను బాగానే ఉంటుంది. కానీ ఇంకోవైపు ర్యూజీ మాత్రం పక్క బెడ్లో చనిపోయి ఉంటాడు. కొన్ని రోజులు గడిచిపోతాయి. ఉసాగి ఇంకా ఆరిసు వాళ్లకు పుట్టబోయే పాపకి ఏం పేరు పెట్టాలో ఆలోచించుకుంటూ ఉంటారు. మరోవైపు ఆ గేమ్ నుంచి బ్రతికిపోయిన వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. కానీ అక్కడ జరిగింది మాత్రం ఆరిసు ఇంకా ఉసాగికి మాత్రమే గుర్తుంటాయి. మిగతా వాళ్ళందరూ మర్చిపోయి ఉంటారు. చివరిగా ఆరిసు కొంతమందికి కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటూ ఉంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, సీజన్ 1 అండ్ 2లో చూసిన మెయిన్ ప్లేయర్స్. కానీ వాళ్ళకి ఆరిసు గుర్తు ఉండడు. కుయినా, అగుని, అకానే,
నిరాగి ఇంకా చిషియా కూడా కనిపిస్తారు. వాళ్ళందరితో ఆరిసు వాళ్ళ లైఫ్ గురించి అడుగుతాడు. సీజన్ 1 అండ్ 2లో ఉన్న వాళ్ళని జస్ట్ చూపించేకి ఈ సీన్ పెట్టి ఉంటారు. వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత జపాన్లో లైట్గా భూకంపం వస్తుంది. తను వెంటనే వెళ్ళి న్యూస్ ఛానల్లో చూస్తాడు. ప్రపంచం మొత్తం చాలా చోట్ల ఆ భూకంపం వచ్చిందని న్యూస్లో వస్తూ ఉంటుంది. ఇలా భూకంపాలు, సునామీ ఇంకా మెట్రాయిడ్ పడి పేలడం ఇలా జరిగినప్పుడే జనాలందరూ బార్డర్ల్యాండ్కి వెళ్ళి ఇరుక్కుపోతారు. ఆరిసుకి ఆ ఓల్డ్ మ్యాన్ చెప్పింది గుర్తుకు వస్తుంది. కొన్ని రోజుల్లో బార్డర్ల్యాండ్ బిజీ అవుతుంది అని చెప్పి ఉంటాడు. వరల్డ్ మొత్తం ఆ భూకంపాలు వచ్చినట్లు ఇంకా వస్తాయి అన్నట్లు న్యూస్లో చూపిస్తారు. అప్పుడే అమెరికాలో ఒక చోట మనకు ఒక చిన్న కెఫేని చూపిస్తారు. ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటూ ఏదో ఆర్డర్ చేస్తారు. సో ఆర్డర్ తీసుకున్న అమ్మాయి పేరు అలెస్. తన నేమ్ ట్యాగ్ని జూమ్ చేస్తారు. దీంతో సీజన్ 3 ఇక్కడే ఎండ్ అవుతుంది. సో అలెస్ అంటే జాపనీస్లో ఆరిసు అని ప్రొనౌన్సియేషన్ వస్తుంది. సో ఇంక నుంచి జాపనీస్ వర్షన్ ఎండ్ అయ్యి మేబీ నెక్స్ట్ సీజన్ యూఎస్ బేస్డ్ అలెస్ ఇన్ బార్డర్ల్యాండ్ రావచ్చు. మనకు చూపించిన ఈ అమ్మాయి రాబోయే సీజన్లో మెయిన్ లీడ్గా ఉండొచ్చు. అలానే అదే కేఫ్ దగ్గర ఏదన్నా భూకంపం వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ బార్డర్ల్యాండ్కి వెళ్ళిపోవచ్చు. మేబీ సీజన్ 4 దీంతోనే స్టార్ట్ అవ్వచ్చు. దీంతో సీజన్ 3 ఇక్కడే ఎండ్ అవుతుంది. జస్ట్ సీజన్ 4 రావచ్చు అని వాళ్ళు చిన్న లీడ్ వదిలారు. సో ఫ్రెండ్స్, ఇది సీజన్ 3 స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.